This conference will now be recorded. Hello friends, good morning andi and welcome back and let's start. So ఇది మన థర్డ్ సెషన్ ఆఫ్ Kubernetes. ఫస్ట్ 2 సెషన్స్ లో వచ్చి ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను, సెకండ్ క్లాస్ లో వచ్చి మీకు మనకి కాప్స్ ద్వారా మనం ఏ విధంగా Kubernetes డిప్లాయ్ చేయాలా అని మనం డిస్కస్ చేసాం నిన్న. నా ఈరోజు సెషన్ లో మనం ఏం చేస్తామంటే వాట్ ఆర్ ద అదర్ వేస్, మనం Kubernetes ఇన్స్టాల్ చేయడానికి అదర్ వేస్ ఏమున్నాయని డిస్కస్ చేయాలా. దాంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే రాంచర్ Kubernetes ఇంజన్ అంటాం, ఆర్కేఈ అంటాం బై ద వే. మనకి అది వాడి, అంటే ఇది మీరు క్లౌడ్ లో వాడచ్చు లేకపోతే ఆన్ ప్రెమిసెస్ లో కూడా వాడచ్చు అండి. అది సింపుల్ గా ఏంటంటే అది లైనెక్స్ మెషిన్స్ అయితే సరిపోతుంది, దానికి యాక్సెస్ ఉంటే సరిపోతుంది. సో కాబట్టి రాంచర్ Kubernetes ఇంజన్ వాడి మనం డిప్లాయ్ చేయొచ్చు అనమాట. మనకి అది ఎలా చేస్తామో చూద్దాం. దాంతో పాటు నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే చిన్న ఎన్విరాన్మెంట్స్ కి మనం అంత ఎక్కువ సిపియు మెమరీ పవర్ లేకుండా కూడా మనం ఏం చేయొచ్చు అంటే చిన్న మెషిన్స్ తో Kubernetes క్లస్టర్ ను క్రియేట్ చేయొచ్చు, లేకపోతే టెస్టింగ్ కోసం అట్లా క్రియేట్ చేయొచ్చు అనమాట. దాన్నే మనకి రాంచర్ K3s అని ఉంటుంది. అంటే మనకేంటే స్మాల్ ఫుట్ ప్రింట్ Kubernetes అనమాట. మనకి స్మాల్ ఫుట్ ప్రింట్ Kubernetes అని ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మనం సో బేసిక్ గా మనకి దీని పేరేంటి, ఇలాగా చిన్నగా మనం డిప్లాయ్ చేసుకొని మనం యూజ్ చేస్తామండి మనకి. ఓకే, సో కాబట్టి మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్ ఏమన్నా ఉంటే మనకి ఈ రెండిటి గురించి మనం ఈరోజు బేసిక్ గా డిస్కస్ చేయాలి, ఏంటి పరిస్థితి అని చెప్పి. ఓకే, అది ప్లాన్ అనమాట. ఓకే రైట్. సో నౌ రాంచర్ Kubernetes ఇంజన్ కి మనం చేయాలంటే మనకేం కావాలంటే మనకి T3 మీడియం 6 సర్వర్స్ కావాలండి. నాకు ఒక 6 సర్వర్లు కావాలి యాక్చువల్ గా. దాంట్లో మనం ఏం చేస్తామంటే 3 ఇంటూ మాస్టర్స్ అంటాను, 3 ఇంటూ వర్కర్ నోట్స్ అంటాం బై ద వే. మనం 3 ఇంటూ మాస్టర్ సర్వర్స్, 3 ఇంటూ వర్కర్ నోట్స్ అంటాం. నా మాన్యువల్ గా మీరు కావాలనుకుంటే ఇక్కడికి పోయి బేసిక్ గా క్రియేట్ చేసుకోవచ్చు. నేను మన లాస్ట్ టైం కూడా చూపించా ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి మనకి. సో కాబట్టి ఇక్కడ 3 సర్వర్లు కావాలా. 3 వచ్చి నేను ఏం చేస్తాను, ఆర్కేఈ మాస్టర్ 010203 కావాలి. ఇంకో 3 వచ్చి మనకి ఆర్కేఈ నోడ్ 123 అని కావాలి. సో నేనేం చేస్తాను, నా ప్లాన్ ఏంటంటే గివ్ మీ 1 minute. సో టోటల్ గా 6 సర్వర్లు కావాలి నాకు. సో కాబట్టి మీరు మాన్యువల్ గా క్రియేట్ చేసుకోవచ్చు మనవే. సో నేను చేయింది ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం ఏం చూస్తున్నాను, నేను ఒక పైథాన్ స్క్రిప్ట్ ఒకటి క్రియేట్ చేశాను. వెరీ సింపుల్ స్క్రిప్ట్, బోటో 3 వాడి క్రియేట్ చేశాను. దీంట్లో నా ప్లాన్ ఏంటంటే క్రియేట్ EC2 ఇన్స్టెన్సెస్ PY అని ఉంది యాక్చువల్గా మీరు చూసినట్లయితే. సో మన ప్లాన్ ఏంటంటే మూడు సర్వర్స్ కావాలి యాక్చువల్, 3 పబ్లిక్, ఐ మీన్ 3 వచ్చి మాస్టర్ సర్వర్ వచ్చి వర్కర్ నోట్స్ యాక్చువల్గా. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడ sudo apt update అని ఇచ్చి దాంట్లో డాకర్ కూడా ఉండాలి మనకి. మీరు చూసినట్లయితే డాకర్ కూడా ఉండాలా. సో కాబట్టి మీకు ఏం చేస్తానంటే లాస్ట్ లోకి వచ్చినాక మీకు ఒక డ్రైవ్ అనే దానికి యాక్సెస్ ఇస్తాను మీకు. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, గూగుల్ డ్రైవ్ లో డాక్యుమెంటేషన్ అంతా కూడా మీకు గూగుల్ డ్రైవ్ లో ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఇక్కడికి వచ్చి సో బ్యాచ్ 20 కాబట్టి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తానండి. ఫోల్డర్ క్రియేట్ చేసి నేను ఏం చేస్తాను, దీనికి యాక్సెస్ ఇస్తాను. ఓకే, సో సరే ప్రస్తుతానికి నేను దీని లోపలికి వచ్చి మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంటాను. ఏంటది, ఆర్కేఈ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంటాను. దాంట్లోకి వద్దాం. దాంట్లోకి వచ్చినప్పుడు మనకి క్లస్టర్ క్రియేట్ చేయడానికి K3s క్లస్టర్ క్రియేషన్ డాక్ ఉంది, అది ఓపెన్ చేద్దాం. సారీ K3s, ఐఎమ్ సారీ అండి, K3s కాదు,
కిందకు వస్తే ఇక్కడ ఒక దగ్గర నేను ఏం చేసి డిప్లాయ్మెంట్ క్యూబ్ ఏడిఎం ఐ థింక్ క్లస్టర్ డాట్ ఇంకోటి ఉండాలి అప్డేటెడ్. ఓకే, నేను ఏం చేస్తానంటే ఇది తీసుకుందాం ఒకటి. ఇది K3s కండి, ఇది వేరే అన్నమాట మీకు. సో దాంట్లో వచ్చి మీకు ఏదైతే సర్వర్స్ క్రియేట్ చేస్తారో దాంట్లో ఓకే, ఇది నేను చెప్పింది. సో నేను ఏం చేస్తానంటే ఈ 4 సర్వర్స్ తీసుకొచ్చి నేను ఇక్కడ ఇస్తానండి మీకు. ఓకే, సో ఇదేం చేస్తుంది మనకి అంటే సర్వర్ క్రియేట్ అయిపోయినప్పుడు డాకర్ ఇన్స్టాల్ చేస్తుంది, యూజర్ ఒకటి క్రియేట్ చేస్తుంది, ఇవన్నీ అన్ని సర్వర్లో అనమాట మీకు. ఓకే, సో కాబట్టి నాకేం కావాలా, ఈ పైథాన్ స్క్రిప్ట్ మీకు అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ పైథాన్ స్క్రిప్ట్ లో సెక్యూరిటీ గ్రూప్ మీ సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వాలా, అలాగే సబ్నెట్లు మీ సబ్నెట్లు ఇవ్వాలి. ఇవి చేంజ్ చేయాలా, ఎందుకంటే ఇవి నా సబ్నెట్లు యాక్చువల్లీ ఇవి చేంజ్ చేయాలా. సో దాంతో పాటు కిందకు వచ్చినప్పుడు సరే ఏమై అదే వాడచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ మాస్టర్ కదా మనకు కావాల్సింది. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు లెట్ మీ డూ వన్ థింగ్, లేకపోతే రేదర్ దాన్ డూయింగ్ లైక్ దిస్ నేను ఏం చేస్తాను పైథాన్ ఫైల్ అని చెప్పి RKE ఇన్ఫ్రా డిప్లాయ్మెంట్ అని చెప్పి నేను ఒకటి డిప్లాయ్మెంట్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా, ఇదంతా కూడా కాపీ చేసి ఇక్కడ తీసుకొస్తాను. ఇక్కడ మాత్రం ఏం చేస్తానంటే Ctrl+Z అని ఇచ్చేద్దాం, అంటే రెగ్యులర్ గా వాటి డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ పెడదాం. సో ఇక్కడ మాత్రం నేను ఏం చేస్తాను, ఇది అన్నెసెసరీ కాబట్టి ఇది తీసేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఇది డిప్లాయ్ చేసేటప్పుడు మనకి సో ఇక్కడ పేర్లు ఏమి ఇవ్వాలా, పేర్లు వచ్చి మీరు చూసినట్లయితే RKE మాస్టర్ నోడ్ అని ఇస్తాను. మాస్టర్ నోడ్ అని ఇచ్చాం అనుకోండి, సో ఆర్ మాస్టర్ అని ఇస్తాం బై ది వే. మాస్టర్ ఇస్తే సో మీకు ఏం రావాలా, డిప్లాయ్ 3 సర్వర్లు క్రియేట్ అవ్వాలా, 3 సర్వర్లు క్రియేట్ అయిపోయి దాని లోపల యూజర్ డేటాలు ఇది రావాలి, అది ఎక్స్పెక్టేషన్ బై ది. ఓకే, సో మీకు ఏం సార్ ఈ గోల్ అంట అనుకుంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి హాయిగా న్యూ లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మాన్యువల్ గా చేయండి యాక్చువల్ గా. బట్ యువర్ క్యూబర్నెటీస్ ఫ్యూచర్ లో క్యూబర్నెటీస్ కావాలి. క్యూబర్నెటీస్ పనిచేసే వాళ్ళు మాన్యువల్ గా తక్కువగా పనిచేస్తారు, ఆటోమేషన్ ఎక్కువ చేయాలా. జస్ట్ ఇమాజిన్ దట్. సో ఇప్పుడు డిప్లాయ్ చేద్దాం మనం, ఓకేనా. సో నేను ఏం చేస్తాను, దీని మీద రైట్ క్లిక్ కొట్టి ఇక్కడికి వచ్చి రన్ RKE ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు టెర్మినల్ ఓపెన్ అవుతుంది. నా దగ్గరకు వచ్చి ఇది అడుగుతుంది ఎన్ని కావాలంటే నాకు 3 కావాలా, 3 అని ఇచ్చి ఎంటర్ కొడతాను. సో చూద్దాం, సో ప్రాసెస్డ్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ కోడ్ 0 అంటే అర్థం ఏంటంటే సక్సెస్ఫుల్ అయింది అని అర్థం. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక చిన్న తప్పు చేశాను, కాకపోతే ఇట్స్ ఓకే, తప్పులు జరగడం నన్ను ఇలాంటి స్పెషల్ ఎర్రర్ వచ్చిందంటే అర్థం ఏంటంటే నన్ను లాగౌట్ చేసిందని చిన్న తప్పు చేశానండి. ఆ తప్పు ఏంటంటే మీరు చూసినట్లయితే T2 మీడియం ఇవ్వాలి. మీరు చూస్తే మీకు T2 మీడియం ఇవ్వాలండి, మీకు గుర్తుపెట్టుకోండి. అది మర్చిపోయాను యాక్చువల్గా, T2 మీడియం ఇవ్వాలా. కానీ ఇది నిజంగా డిప్లాయ్ అయిందో లేదో తెలియదు కదా. సో హోల్డ్ ఆన్, ఈ స్క్రిప్ట్ మీకు ఇస్తానండి, డోంట్ వరీ. ఓకే, నా ఇక్కడికి ఒక సమస్య కూడా ఉంది మీకు. ఓకే, ఎందుకంటే అంటే పొరపాటు జరుగుద్ది మీకు ఎలా ఉంటుందని చెప్పి, బట్ ఇట్స్ ఓకే. మనకి క్రియేట్ అయినా లేదా అని తెలుసుకోవడానికి మీకు మనకి స్క్రిప్ట్ బాగా ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి అయిందో లేదో చెక్ చేయాలా. సో మీరు చూసారు అనుకోండి, చూసారా, ఇట్లా చూస్తే మీకు RKE మాస్టర్ 1 2 3 అని చెప్పి మీకు వచ్చింది యాక్చువల్ గా మీకు. సో కాకపోతే ఇక్కడ 2 చేంజెస్ చేయాలి. నేను ఏం చేస్తాను అంటే పనిచేసిన స్క్రిప్ట్ పనిచేస్తుంది, అంతవరకు ఆనందమే. కాకపోతే నేను ఏం చేస్తానంటే
సో హోల్డ్ ఆన్. కొంచెం స్లోగా ఉందండి. ఓకే, వచ్చింది రండి. సో నేను ఏం చేస్తాను, సెలెక్ట్ చేసి కావాలని టెర్మినేట్ అని చెప్పి టెర్మినేట్ చేస్తాను. సో కాబట్టి మనం చేంజ్ చేయాల్సింది ఏంటంటే స్టెప్ 1 వచ్చి T2 మీడియం ఇవ్వాలా, 2 CPU 4 GB ర్యామ్. అయితే ఇక్కడ మీరు వచ్చినప్పుడు బై డిఫాల్ట్ గా మీకు ఏమవుతుందంటే ఇది 8 GB డ్రైవ్ క్రియేట్ అవుతుంది. మీకు T2 ఇన్స్టెన్స్ అంటే మీకు 3 సర్వర్లు క్రియేట్ అవుతుంది కానీ 8 GB క్రియేట్ అవుతుంది, అది సరిపోదు అనమాట. సో నేను ఏం చేస్తానంటే బోటో 3 మనం ఏం చేసాం ఇక్కడ మీరు చూసారు అనుకోండి, మనం ఇచ్చిన కమాండ్ ఏంటంటే పైకి వస్తే రన్ ఇన్స్టెన్సెస్ కదా, మీకు కిందకు వచ్చినప్పుడు ఇలా మీకు ప్రతి ఒక్కటి కూడా ఉంటుందండి. మీకు డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోవాలా, మీకు రన్ ఇన్స్టెన్సెస్ అంటే వాళ్ళు అన్ని ఇస్తారనమాట, మీరు ఏం చేయొచ్చు చూసారా. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ రన్ ఇన్స్టెన్స్ దగ్గర బ్లాక్ డివైస్ మ్యాపింగ్స్ అని చూడండి. మీకు సింటాక్స్ వచ్చి మనం ఏం చేయొచ్చు, మినిమము మ్యాక్స్ అంతా ఇస్తాం, యాక్చువల్ సబ్నెట్ అంతా ఇచ్చాం. సో దాంతో పాటు మనకి ఏముంది ఇక్కడ బ్లాక్ డివైస్ మ్యాపింగ్ అని చెప్పి ఎక్కడి నుంచి ఇక్కడ ఇమేజ్ ఎగ్జాక్ట్గా వచ్చింది. నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి తీసుకుందాం వచ్చి. సో మనం వచ్చి మీకు ఈవీఎస్ మనకి దీన్ని ఏం చేస్తారు, మీకు వాల్యూమ్ సైజు ఈ విధంగా ఉంది. కాకపోతే 1 మినిట్, రూట్ వాల్యూమ్ ఏనా అని కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. ఓకే, పైకి వద్దాం. యూజర్ డేటా, సెక్యూరిటీ గ్రూప్, ప్లేస్మెంట్, మానిటరింగ్. ఓకే, ఇక్కడికి వచ్చి ఇది ఏం చేస్తుంది మీకు డివైస్ నేము, వర్చువల్ నేము, ఈబిఎస్ వాల్యూము, అండ్ దెన్ ఇది ఇచ్చుకోవాలా. బట్ లెట్ మీ డూ వన్ థింగ్. ఇది యాక్చువల్గా అవసరం లేదండి, నిజం చెప్పాలంటే మీకు చూపించాల్సిన అవసరం లేదు. కాకపోతే పైథాన్తో కూడా ఎలా డీల్ చేయొచ్చు అని మీకు తెలియడం మంచిదన్నమాట. అందుకోసం నా ఈ ప్రయత్నం. ఇది వచ్చి మీకు క్రియేట్ న్యూ రూట్ వాల్యూమ్, మనకు కావాల్సింది అది కాదు. బోటో 3 EC2 ఇంక్రీజ్ మీకు అచ్చా. సో మనం ఏం చేయొచ్చు, EC2 క్రియేట్ ఇన్స్టెన్సెస్, ఓకే, రిసోర్స్ అని చెప్పి, లేదంటే బ్లాక్ మ్యాపింగ్స్ వచ్చి డివైస్ నేమ్ SDA1 ఇలా సేమ్ మెన్షన్ నేమింగ్ ఇస్ ద కీ. ఐ వాజ్ ఏబుల్ టు ప్రొవైడ్ విచ్ యాజువల్ కన్సోల్ ద ఫాలోయింగ్ వర్కింగ్ లైక్. ఓకే, గుడ్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది తీసుకున్నాం అనుకోండి, వీళ్ళు చూస్తే రిసోర్స్ క్రియేట్ ఇన్స్టెన్సెస్ బ్లాక్ డివైస్ మ్యాపింగ్స్. సరే, సో నేను ఇది తీసుకుంటానండి, చూద్దాం ఎంతవరకు పని చేస్తుందని. ఇది తీసుకొచ్చి మనం ఏం చేద్దాం, నేను ఇమేజ్ కింద ట్యాగ్ స్పెసిఫికేషన్స్ కింద ఒక కామా ఇచ్చి ఇలా ఇస్తాను. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, వాల్యూమ్స్ లో వచ్చి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో కాబట్టి మీకు నేను GP2 అని ఇస్తాను. మీకు వాల్యూమ్ సైజ్ వచ్చి 15 GB. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇవ్వడానికి గల కారణము, మీకు ర్యాంచర్ క్యూబర్నెటీస్ ఇంజన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా డాకర్ మెషిన్స్ డాకర్ ఇమేజెస్ డౌన్లోడ్ చేస్తుంది. ఇది లేదనుకోండి, ఆబ్వియస్ గా ఏమవుతుందంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అంటే 8 GB ఫిల్ అయిపోతే తర్వాత ఎక్స్టెండ్ చేయాలా. సో దాన్ని ఓవర్కమ్ కావడానికి మనం ఇలా చేస్తున్నాం. సో కాబట్టి మీరు చూసారనుకోండి, 3 సర్వర్లు తీసుకుంటాం, T3 మీడియం. ఓకే, ఇది ఉబుంటూ సర్వర్ అనమాట. చూద్దాం ఎలా పనిచేస్తుంది అని చెప్పి సేవ్ చేస్తాను, పనిచేస్తో లేదో మరి, బట్ ఇట్స్ ఓకే. సో రన్ ఇన్ఫ్రా డిప్లాయ్మెంట్ అంటే 3 ఇస్తాను. ఫైన్, క్రియేట్ అయినట్టు కనిపిస్తుందా అని.
బట్ దీని దగ్గరికి వెళ్దాం. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి మీకు. ఓకే, మీకు క్రియేట్ అయింది మాస్టర్ 1 మాస్టర్ 2. సో నేను ఏం చేస్తాను, ఓకే, సో 3 రానివ్వండి. అండ్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాల్యూమ్స్ అండి. ఓకే, ఇక్కడికి వచ్చి నేను సో రన్నింగ్ అని ఇచ్చాను అనుకోండి, రన్నింగ్ అయింది. యుఎస్ ఈస్ట్ 1 లో ఒకటి రన్ అయింది మాస్టర్ 1. సో నేను ఏం చేస్తాను, వాల్యూమ్స్కి వస్తాను. వాల్యూమ్స్కి వచ్చినప్పుడు ఏం మ్యాచ్ అయిందో చూద్దాం. నిజంగా మనకి అది 15 GB తీసుకుందా, ఇక్కడ మీరు చూస్తే చూడండి 15 GB 15 GB 3 15 GBలు తీసుకుంది. సో దట్స్ ఫైన్. ఓకే, గుడ్. సరే, ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను మీ దానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. వెళ్ళి బ్యాక్ వచ్చి KTS B20 ఉండాలి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు కొత్త ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తాను, విచ్ వి కాల్ ఇట్ యాజ్ RKE అంటాను. మీకు RKE అని చెప్పి ఏం చేద్దాం, ఫస్ట్ మీకు బైనరీ ఉండాలండి. RKEతో మీరు ఇన్స్టాల్ చేయాలంటే ఇప్పుడు కాప్స్కి ఎలాగే బైనరీ ఉందో మనం ఏం చేస్తాము, RKE కూడా బైనరీ కావాలి. అది ఎక్కడి నుంచి తీసుకొస్తాము? సో నేను ఏం చేస్తాను, RKE GitHub అంటాను. మీకు RKE GitHub అన్నప్పుడు మీకు 1.4.5 ఉంది. ఓకే, లోపలికి వెళ్ళండి. కిందకు వచ్చి మనకి డిఫాల్ట్ వర్షన్ ఇది సపోర్ట్ చేస్తుంది, బట్ ఇట్స్ ఓకే. నాకు కావాల్సింది విండోస్ ఇది ఉంచండి. ఇది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి సో సేవ్ చేయండి. ఓకే, సో కాబట్టి మన దాంట్లో RKE వచ్చిందనమాట. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తాను మీకు. సో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీకు ఇందాక మేము RKE cluster.yaml అని చూసారా, ఇక్కడ స్టెప్స్ ఇచ్చాను. క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ టార్గెట్ గ్రూప్, క్రియేట్ 3 machines అండ్ గివ్ ఫాలోయింగ్ యూజర్ డేటా, తర్వాత రీప్లేస్ ద లోడ్ బ్యాలెన్సర్ అండ్ DNS నేమ్ అని. సరే దీనికి వద్దాము. ఫస్ట్ మీకు ఏం కావాలంటే cluster.yaml అని ఒక ఫైల్ క్రియేట్ చేయండి. cluster.yml అని క్రియేట్ చేసి నేను ఏదైతే మీకు ఇచ్చానో ఇదంతా కాపీ చేసి ఇక్కడ ఇస్తామండి. ఇలా ఇద్దాం, మీకు ఇలా ఇస్తాం. సరే, నెక్స్ట్ వచ్చి మీ RKE వచ్చి మీరు ఇక్కడ ఇస్తారు కీ. అంటే మనం సర్వర్ క్రియేట్ చేసినప్పుడు నేను ఏం కీ ఇచ్చాను మీరు చూస్తే ఇక్కడ ఏ కీ ఇచ్చాను, ల్యాప్టాప్ కీ అని ఇచ్చాను అనమాట, నా SSH కీ. ఓకే, ఆ లొకేషన్ ఎక్కడ ఉంది మనకి, ఆ లొకేషన్ ఇక్కడ ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, బేసిక్గా దాన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని ఒక పని చేస్తాను, కాపీ చేసి మన ఫోల్డర్లో పెడతాను. తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టి సో రైట్ క్లిక్ కాపీ పాత్ అని చెప్పి ఇక్కడ ఇచ్చేస్తాను మీకు. తర్వాత KTS B20 క్లస్టర్ అంటాను. ఓకే, KTS B20 ఇంకా కావాలంటే RKE క్లస్టర్ అన్నాం. సో మనం యూజ్ చేసిన దాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి డిఫాల్ట్ వర్షన్ మీరు ఏమి ఇవ్వకపోతే ఆటోమేటిక్ ఇది రన్ అయ్యి ఇది అంటే ఇది ఇవ్వలేదు అనుకోండి, వర్షన్ ఇవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ వర్షన్. లేదా నేను ఏం చేస్తాను, ఇదే లేటెస్ట్ ఉంది కాబట్టి ఇది తీసుకొని నేను ఏం చేస్తాను ఇక్కడ ఇద్దాం. ఓకే, డన్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఎన్ని సర్వర్లు ఉన్నాయి, 6 సర్వర్లు ఉన్నాయండి. మీకు 6 సర్వర్లు ఉన్నాయి. దాంట్లో 3 మాస్టర్లు 3 వర్కర్ నోడ్లు. సో ఫస్ట్ అన్నిటికి కూడా కాపీ చేయాలి. నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి ఇన్స్టెన్సెస్కి వచ్చి మాస్టర్ 1 అని ఉంది, కాపీ చేసి ఇక్కడ ఇస్తాం. ఇక్కడ ఇచ్చి హోస్ట్ అంటే ఈ పేరు ఇస్తాము. మనం ఒకవేళ అంటే నా సర్వర్ నుంచి అంటే నా ల్యాప్టాప్ నుంచి ప్రైవేట్ IP లేదు కాబట్టి లేదు, ఇంటర్నల్ ఇస్తే ఇది కనెక్ట్ అవుతుంది అనమాట. లేదు కాబట్టి కనెక్టివిటీ డైరెక్ట్ గా కుదరదు. సో యూజర్ నేమ్ ఉబుంటు, కంట్రోల్ ప్లేన్, వర్కర్ నోడ్ ఇది. రెండో దానికి వద్దాం.
ఇది మూడో దానికి వద్దాం. ఇలా ఇద్దాం. మిగతా 3 ఉన్నాయి కదా, నేనేం చేస్తానంటే కామెంట్ అవుట్ ప్రస్తుతానికి అవసరం లేదండి. సో నేనేం చేస్తానంటే వర్కర్ నోడ్ 1 2 3 ఉంది కదా, కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ అంటే మీకు కామెంట్ అవుట్ అయిపోద్ది. ఫస్ట్ క్లస్టర్ డిప్లాయ్ చేద్దాం. క్లస్టర్ డిప్లాయ్ చేసే ముందు నా ప్లాన్ ఏంటంటే వీటిలోకి లాగిన్ చేసి డాకర్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా అని చెక్ చేయాలి. మనకి యూజర్ డేటాలో ఇచ్చిన దాని ప్రకారం, సో ఉబుంటు ప్రకారం లాగిన్ చేస్తాను. సరే, df-h అంటే మీకు 15 GB కరెక్ట్ గా తీసుకుంది. తర్వాత డాకర్ ps అంటే ఇన్స్టాల్ అయిందండి. గుడ్. ఓకే, గుడ్. ఓకే, గుడ్ గుడ్. ఓకే, మూడోది అసలు ఉంటుందని తెలుసు, అయినా వెరిఫై చేసుకుంటున్నాను. అలాగే మీకు ఏమేమి డాకర్ అని డౌన్ అవుతాయి మీకు చూపించాలి కదా, నేను అసలు మీకు వెనక ఏం జరుగుతుంది ఆర్కేఈతో డిప్లాయ్ చేసినప్పుడు అని. సో డాకర్ పిఎస్ అంటే ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఏంటి మనకి df-h అంటాను. గుడ్, సరేనండి. ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఓపెన్ విత్ పవర్ షెల్ విండో అంటాను. సో డిఐఆర్ అంటే మీ క్లస్టర్ ఫైల్ అంది కూడా. అయితే మర్చిపోయాను, ఇంకోటి కూడా ఉందన్నమాట, మన డొమైన్ పేరు ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారని చెప్పి. అయితే మీకు ఇచ్చిన నేను డాక్యుమెంట్లు ఏమి ఇచ్చాను మీకు, మీరు చూస్తే అన్నిటికంటే ఫస్ట్ క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అండ్ టార్గెట్ గ్రూప్, క్రియేట్ 3 మెషిన్స్ అండ్ గివ్ ద ఫాలోయింగ్. సో మనకి మెషిన్స్ ఆల్రెడీ ఉంది. టార్గెట్ గ్రూప్ అంటే ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ అంటాను. క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఆర్కేఈ మాస్టర్స్ అంటాను. ఆర్కేఈ మాస్టర్ టార్గెట్ గ్రూప్ అని చెప్పి టీసీపీ 6443 ఇస్తానండి. టీసీపీ 6443 ఇస్తాను బై ద వే, ఎందుకంటే మీకు డిఫాల్ట్ గా పని చేసేది వచ్చి ఇట్లా పని చేస్తుంది మీకు. మనం ఒకవేళ మీకు ఎస్ఎస్ఎల్ కావాలనుకోండి, ఎస్ఎస్ఎల్ కావాలంటే హెచ్టిటిపిఎస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చి నేను డిప్లాయ్ చేసింది వచ్చి సర్వర్ వచ్చి ఇది ఈ విపిసి లో డిప్లాయ్ అయిపోయింది మీకు. నెక్స్ట్ అని చెప్పి యాడ్ చేసి క్రియేట్ టార్గెట్ గ్రూప్ అందాం. మీకు క్రియేట్ టార్గెట్ గ్రూప్ అందాం. తర్వాత మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చి క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్, తర్వాత క్రియేట్ ఆర్కేఈ మాస్టర్ ఎల్బి అని చెప్పి కిందకు వచ్చి మనం ఏం చేద్దాం, మీకు (28) ఓకే. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మీకు ఇది చేయొచ్చు. నేను 6443 ఇస్తాను ఈజీ గుర్తుపడడానికి మనకు కూడా. చేసి మనం ఏం చేద్దాం, క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అంటాను. సో మీరు ఒక లోడ్ బ్యాలెన్సర్ అంటే 3 మాస్టర్స్ ఉంటాయి కదండి, మీకు లోడ్ బ్యాలెన్స్ జరగాలి కదా, దేనికి కనెక్ట్ అవుతుందని. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయినప్పుడు మీకంటూ ఒక డిఎన్ఎస్ నేమ్ వస్తుంది, కాపీ చేసి ఇక్కడ ఇవ్వండి, ఎందుకంటే ఆ పేరుతోనే సర్టిఫికేట్ వస్తుంది మీకు. ఓకే, తర్వాత మీరు ఏమైనా డొమైన్ నేమ్ వాడాలనుకుంటే, అంటే అర్థం ఏంటి, రూట్ 53కి వచ్చి రూట్ 53కి వచ్చి 1 minute guys. ఓకే, దీని లోపలికి ఓకే. సో నేను ఏదో ఒకటి అంటే యాక్చువల్లీ మనం వేరే దాంట్లో క్రియేట్ చేసి ఉంచాను, బట్ ప్రస్తుతానికి తీసుకుంటాను అనుకోండి. ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చూపించాను ఎలా మనం తీసుకోవాలా అని చెప్పి.
బట్ నేను వేరే అకౌంట్ వాడతాను. ఇక్కడికి వచ్చి ఇది వచ్చి నేనేం చేస్తాను ఆర్కేఈ అంటాను. వచ్చి ఆర్కేఈ అని చెప్పి డిఫైన్ సింపుల్ రికార్డ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ నార్త్ వర్జీనియా, అలాగే ఇంకోటి కూడా చేస్తాను. ఫైన్, అవసరం లేదు బట్ ఇలా కూడా చేయొచ్చు అని చెప్పడం. కేఏటీఎస్ అంటాను. కేఏటీఎస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కేఏటీఎస్, అలాగే డొమైన్ పేరు కూడా ఏముంది మీకు ఇలా ఇస్తాం. ఓకే, ఇప్పుడు మనం డిప్లాయ్ చేయాలండి. నేనేం చేస్తానంటే డిప్లాయ్ చేసే ముందు కావాలని మన 3 సర్వర్లు ఉన్నాయి కదా, లెట్ మీ క్లోజ్ దిస్. 3 సార్లు లాగిన్ చేశాను కదా, చూడండి ఇక్కడికి వచ్చి వాచ్ -n1 అంటాను. ఎవ్రీ 1 సెకండ్ నేనేం చేస్తానంటే డాకర్ పిఎస్ అంటాను. ఈ కమాండ్ రన్ చేస్తాను. మీరు చూస్తే యాజ్ ఆఫ్ నౌ మీకు ఎటువంటి లేవన్నమాట. మీకు మరి ఇన్ఫాక్ట్ నేను ఏం చేయొచ్చు, ఇలా ఉంది. ఇలా ఉంది. ఓకే, రైట్ నౌ ఏం లేవు కంటెంట్స్, అవునా? గుడ్. సో రన్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే మీరు చూస్తే బ్యాక్ వచ్చి ఇది చూడండి ఆర్కేఈ అప్ ఇగ్నోర్ డాకర్, ఎందుకంటే ఇది సపోర్ట్ చేయదు అనమాట. మీకు ఏమో ఇలాంటి ఎర్రర్ వస్తుంది అనమాట, అన్సపోర్టెడ్ డాకర్ వర్షన్ వస్తుంది అనమాట మీకు. ఎందుకంటే మనకి డాకర్ లేటెస్ట్ ఉంది 2305 అనుకుంటా. అందుకని నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి rke.exe అప్ హైఫన్ ఇగ్నోర్ డాకర్ వర్షన్ అంటాను. ఇది బై డిఫాల్ట్ గా cluster.yaml ఫైల్ కోసం చెక్ చేస్తుంది మీకు. ఇదేంటంటే యాంటీవైరస్ ఏంటంటే మీరు ఏదో ఎగ్జిక్యూటబుల్ చేస్తున్నారు అని చెప్తుందిలేండి, దట్స్ ఫైన్. సో కాబట్టి అది ఏం చేస్తుంది, ఒక యామల్ ఫైల్ కోసం వెతుకుతుంది యాక్చువల్ గా మీకు, డిఫాల్ట్ గా మీ ఫోల్డర్లో ఎక్కడ ఉంది అని చెప్పి. ఎప్పుడైతే అది కనిపిస్తుందో ఆబ్వియస్ గా దాన్ని యూజ్ చేసుకొని మీకు అదేం చేయాలా, దాన్ని యూజ్ అంటే వెనక స్కాన్ జరుగుతుంది, అందుకే అవుతుందండి ఫస్ట్ టైం కాబట్టి, బట్ ఇట్స్ ఓకే. సో ఆ 3 సర్వర్లకి మనం ఇచ్చిన కీ ఇచ్చాం కదా, ఈ కీ యూజ్ చేసుకుంటుంది. ఈ కీ యూజ్ చేసుకొని కనెక్ట్ అయ్యి మీకు క్లస్టర్ క్రియేట్ చేస్తుంది అనమాట. మీకు క్లస్టర్ క్రియేట్ చేస్తుంది మీకు. నౌ ఇది వచ్చేసరికి మనం ఒక పని చేద్దాం. మన దగ్గర క్యూబర్నెటీస్ అంతా కూడా విజిబిలిటీ కోసం మనం ఏం చేయొచ్చు అంటే దెర్ ఈజ్ ఏ గుడ్ టూల్ అండి విచ్ ఈస్ కాల్డ్ యాజ్ లెన్స్ అంటారు యాక్చువల్ గా. మీరు ఏం చేస్తారంటే ఓకే అయిపోయింది, స్కాన్ అయిపోయింది, క్లోజ్ అంటాను. ఇది ఏం చేస్తుంది మీకు, మీరు చూసారా తీసుకోలేదు ఎందుకు, యామల్ కోసం చూస్తుందా, అసలు లేదు తీసుకోవాలి. cluster.yaml suspicious file detected. ఇది రానివ్వండి. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు లెన్స్ అనే టూల్ ఉంటుందండి. మీకు లెన్స్ డౌన్లోడ్ అనివ్వండి. ఇది ఇచ్చారనుకోండి మీకు ఈ లెన్స్ అని ఉంటుంది యాక్చువల్ గా. డౌన్లోడ్ ఇది ఫ్రీ అనమాట. ఈ లెన్స్ ని మీరు డౌన్లోడ్ చేయొచ్చు యాక్చువల్ గా. మీకు డౌన్లోడ్ చేసి మీకు ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. మీకు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్స్టాలేషన్. ఐ థింక్ మీకు ప్రైస్ ఇది ఒక ఫ్రీ వర్షన్ ఉంటుంది, అలా ప్రైసింగ్ కూడా వచ్చాం అనుకోండి మీకు. మీరు చూస్తే సో పర్సనల్ లెన్స్ ఎక్స్పీరియన్స్ విత్ ద ఫ్రీ వర్షన్ ఆఫ్ డెస్క్టాప్. సో కంప్లీట్ వచ్చి మీకు ఇట్లా వస్తుంది. దీంట్లో మీరు చూస్తే సపోర్ట్ కానీ, తర్వాత లెన్స్ డెస్క్టాప్, లెన్స్ సెక్యూరిటీ, ఇలా డిఫరెంట్ మనకి ఫ్రీ దానికి సరిపోతుందండి. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బై ద వే నా ఇది ఎందుకు రాలేదు, గివ్ మీ 1 minute.
సో ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాను, ఒక నిమిషం ఆగండి. ఆర్కే వస్తే బ్యాక్ వచ్చి ఫైల్ నేమ్ ఏమైనా తప్పించానేమో చూద్దాం. కేటేస్ B19 ఆర్కే ఇస్తే క్లస్టర్ లోపల మీకు cluster.yml అని ఇచ్చాను నేను. మీరు చూస్తే సరే, ఓకే, cluster.yaml. సో ఆర్కే అప్ అన్నాం అనుకోండి, వాటికి ఎందుకు ప్రాబ్లం ఇస్తుంది? థింక్ ఇది రావాలండి, మనకి తప్పేం లేదు. ఇక్కడ ఇగ్నోర్ డాకర్ వర్షన్ అని చెప్పి మనం రన్ చేసినప్పుడు రావాలి. బట్ లెట్స్ సి ఫైల్లో ఏమన్నా తప్పు ఉందా, లేదు. ఆర్ రీనేమ్ అని చెప్పి cluster.yml అని ఇవ్వచ్చు. ఓకే, సో పాత్ క్లస్టర్ పేరు మనం ఇచ్చాము, ఎంత కూడా ఉంది కదా. సో మోర్ ఆప్షన్స్ అని చెప్పి, ఓకే, ఏక్ మూవ్ టు క్వాంటైన్ ఓపెన్ ఎనీవే అని చెప్పి, సో ఇలా ఇద్దాం. ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మీకు మన ఆ 3 హోస్ట్లకి కనెక్ట్ అవ్వాలి. బై ద వే, సో చూసారా, ఇది నేను చెప్పిన ఎర్రర్. ఇది ఏం చేస్తుంది? అన్సపోర్టెడ్ వర్షన్. సో నో ప్రాబ్లం, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, ఇగ్నోర్ డాకర్ వర్షన్ అని చెప్పి ఇలా ఇవ్వండి. మీకు ఇలా ఇచ్చినప్పుడు మీకు ఏమొస్తుంది, ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి మీకు దీన్ని ఇదేంటంటే థ్రెట్ గా తీసుకుంటుంది, ఎందుకంటే ఈఎక్సీ ఫైల్ కదా. ఈఎక్సీ ఫైల్ వచ్చేసరికి మీకు ఎనీవే రైట్. ఓకే, సో ఇది ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయి ఆర్కేలో బ్యాక్ ఎండ్ లో కావాల్సిన డాకర్ ఇమేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటుందండి. డౌన్లోడ్ చేసుకొని మీకు క్లస్టర్ అంతా బిల్డ్ చేస్తుంది. సరే, ఇది రానివ్వండి. ఈ లోపల నేనేం చేస్తానంటే మీకు మనకి ఇప్పుడు మరి ఇది అయిపోయింది, వర్కర్ నోట్లు కావాలి కదా. సో కాబట్టి నేనేం చేస్తా, ఇక్కడ వర్కర్ అని ఇద్దాం. ఓకే, వర్కర్ అని ఇచ్చి మళ్ళీ మనం ఏం చేద్దాం, యాక్చువల్గా దీనికి పెద్ద అవసరం లేదు, 15 GB 10 GB కూడా సరిపోద్ది. బట్ ఎనీవే నేను ఏం చేస్తాను, రన్ అని చెప్పి మళ్ళీ రన్ చేసాం అనుకోండి. ఇలా ఇస్తాను. ఓకే, గుడ్. సో బ్యాక్ వచ్చి మనం ఇక్కడికి వచ్చి చెక్ చేసాం అనుకోండి. అంటే మాన్యువల్ వర్క్ ఎందుకు చెప్పండి, మీకు సింపుల్ గా రీఫ్రెష్ చేస్తే వర్కర్ 1 2 3 వస్తుంది చూడండి మీకు. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేయొచ్చు ఏమే బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది. రైట్ నో మీరు చూస్తే ఏం లేవు కదా, అట్లా చూస్తూ ఉండండి. మనకి ఇవి చూస్తున్నాం, రైట్ నో మీకేం డాకర్ ఇమేజెస్ ఏం లేవండి. ఓకే, డాకర్ ఇమేజెస్ ఏం లేవు. సో కాబట్టి కాసేపు వెయిట్ చేసాం అనుకోండి, మీకు మీకు ఇదంతా కూడా రావాలన్నమాట మనకి. సో లెట్స్ సి. సో ఇక్కడ మనకు కనిపించాలి కాసేపట్లో. సో విల్ సి. చూడండి, పుల్లింగ్ ద ఇమేజ్ అని వస్తుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఆర్కే బ్యాక్ ఎండ్ లో మీరు చూసినట్లయితే బ్యాక్ ఎండ్ లో మల్టిపుల్ ఇమేజెస్ యూజ్ చేసుకొని మీకు
మీకు మల్టిపుల్ ఇమేజెస్ యూజ్ చేసుకొని మనకి ఇది వస్తుంది అనమాట. లెట్స్ సి. అట్లా ఫస్ట్ ఒక దాంట్లో రావాలండి ఇమేజ్. అందుకే నేను ఆ ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ అవుతాయి కాబట్టి నేను ఏం చేశానంటే వచ్చిందో అదిగోండి దీంట్లో స్టార్ట్ అయింది వెనక రాంచర్ టూల్స్ అండ్ డౌన్లోడ్. అట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా రావాలి మీకు. ఓకే, దీంట్లో కూడా స్టార్ట్ అయింది. ఓకే, గుడ్. అలాగే రైట్ సైడ్ దీంట్లో కూడా ఇవన్నీ కూడా కంబైన్ అయిపోయి ఒక క్లస్టర్ రావాలి. ఆ తర్వాత నేను ఏం చేస్తాను, దీన్ని నేను మన వర్కర్ నోట్స్ కూడా యాడ్ చేస్తాం అనమాట. మనకి వర్కర్ నోట్స్ కూడా యాడ్ చేస్తాం. చూద్దాం. అంతా అయిపోయినాక మనకు ఒక క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ కూడా క్రియేట్ అవుతుందండి. మనకి ఒక క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ కూడా క్రియేట్ అవుతుంది. అంటే ఆ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ఏంటి మనకి? ఓకే, లెట్స్ సీ. యా, ఆ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ఉంటేనే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. బట్ లెట్స్ సీ. ఓకే, గుడ్. ఓకే, స్టార్ట్ అయిపోతుందండి మీకు ఫాస్ట్ గానే అయిపోవాలి మనకి. మీరు చూడండి. సో కాబట్టి ఇవన్నీ డౌన్లోడ్ అయినప్పుడు మీకు 8 GB డ్రైవ్ ఉంది అనుకోండి, ఇబ్బంది కదా. అవునా? 8 GB డ్రైవ్ ఉంటే ఇబ్బంది, అందుకోసం. ఓకే, గుడ్. సో తర్వాత ఇదంతా అప్ అయిపోయినాక ఏం చేద్దాం, మనం మళ్ళీ దీన్ని ఏం చేయొచ్చు, మళ్ళీ మనం వర్కర్ నోట్స్ యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం, వర్కర్ నోట్స్ క్రియేట్ చేసి పెట్టాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీని అంతటిని కూడా బేసిక్ కమాండ్స్ రన్ చేస్తాను. అంతా అప్ అయిపోయినాక బేసిక్ కమాండ్స్ రన్ చేసి మీకు పని చేస్తుందా లేదా అని చెప్పి చూడండి. బ్యాక్ ఎండ్ లో ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ లైక్ ఆల్మోస్ట్ ఒక 6 to 7 కంటైనర్స్ రన్ అవుతూనే ఉంటాయి మీకు. హోల్డ్ ఆన్, ఆల్మోస్ట్ డన్. తర్వాత క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ కావాలా. సో మీరు ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఈ పేర్లతో మనం యాక్సెస్ చేస్తేనే కుదురుతుంది, లేకపోతే మామూలుగా అయితే వర్కౌట్ కాదు. అందుకే మనం ఇచ్చాం. అంటే సర్టిఫికేట్లు ఇష్యూ అవుతాయి, X50 సర్టిఫికేట్లు ఈ పేర్లతోనే ఇష్యూ అవుతాయి అనమాట, అందుకు. ఓకే, డన్ అండి. బిల్డింగ్ క్యూబర్నెటీస్ క్లస్టర్ సక్సెస్ఫుల్లీ. ఓకే, అన్నిట్లో రన్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చాను అనుకోండి, ఇంతకు ముందు లేని ఫైలు ఇప్పుడున్న ఫైల్ వచ్చి ఇది మీకు. అయితే నేను ఏం చేస్తానంటే ఇది ఉంది చూసారా, ఇది మీ క్యూబ్ కాన్ఫిగ్. నార్మల్గా ఇది ఏది తీసుకుంటుందంటే 3 సర్వర్లలో ఒక సర్వర్ తీసుకుంటుంది. ర్యాండమ్ గా అది ఏం చేస్తుందంటే ఎక్కడ 3 సర్వర్లలో ఇక్కడికి వచ్చి custard.yaml లో ఇది లాస్ట్ సర్వర్ తీసుకుంది. అది కాదు మనకు కావాల్సింది. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి లెన్స్ ఓపెన్ చేస్తానండి. నేను లెన్స్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తాను. లెన్స్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి నేను ఏం చేస్తాను మీకు, లెన్స్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి సో ఆబ్వియస్ గా యాడ్ క్లస్టర్ అంటాను. యాడ్ క్లస్టర్ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ అడుగుతుంది, అవునా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి అంతా కాపీ చేస్తాను, ఇక్కడ ఇస్తాను. అయితే ఒక డిఫరెన్స్ ఉంది మీకు. ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు పేరు ఇక్కడ ఉంది కదా, ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తాను చూడండి మీకు. పేరు ఏమి ఇచ్చాం మనం,
నా క్రియేట్ చేసినప్పుడు ఏదైనా మీకు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఆర్కే ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి కిందకు వచ్చి మనం యాడ్ క్లస్టర్ అన్నాం అనుకోండి, మీకు ఇలా యాడ్ అవుతుంది. మీకు ఇది పాతదిలేండి, బేసికలీ రిమూవ్ అని చెప్పి రిమూవ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు క్లిక్ చేసాం అనుకోండి, ఇది ఏం చేయాలా, మీకు త్రూ మన ఫస్ట్ డిఎన్ఎస్కి వెళ్తుంది. మీరు చూసారనుకోండి, డిఎన్ఎస్కి వచ్చి మనం ఆర్కేఈ ఇచ్చాం, ఇది తీసుకొని ఇది మన లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి ర్యాండమ్గా ఒక సర్వర్ని తీసుకుంటుంది, మీకు కనెక్ట్ అవ్వాలి. మీకు వచ్చింది చూడండి. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నోట్స్కి వస్తాను. నోట్స్కి వచ్చినప్పుడు క్లియర్ కట్గా మాస్టర్ 01, 02, 03 వర్షన్ 1.25.9 వర్క్ లోడ్స్కి వచ్చి పాడ్స్కి వచ్చాను అనుకోండి. డిఫాల్ట్ నేమ్ స్పేస్లో ఏముండవు, బట్ మన క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్కి వచ్చాం అనుకోండి, కొన్ని రన్ అవుతున్నాయి చూడండి. మీకు సమ్వేర్లో కొన్ని పాడ్స్ రన్ అవుతున్నాయి మీకు ఇక్కడంతా కూడా. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూస్తే నోట్స్కి వచ్చినప్పుడు నోట్స్ ఇక్కడ ఏం చేస్తుంది, మీకు మాస్టర్ నోట్స్ కనిపిస్తుంది, వర్కర్ నోట్స్ లేవు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వర్కర్ నోట్స్ కూడా చేయాలి. సో దానికి ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మనం ఈ మూడింటిని కూడా ఇది తీసుకొని, సో లెట్స్ గో హియర్ సర్వర్స్ లో మనం ఏం చేస్తాం, వర్కర్ 1, ఓకే, ఇది వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 ఇలా ఇద్దాం. ఓకే, సో చూడండి రోల్ ఓన్లీ వర్కర్ ఇచ్చాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని అప్డేట్ చేయొచ్చు. కమాండ్ ఏం చేయొచ్చు అంటే, మీరు ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, చూడండి ఆర్కేఈ అప్ అప్డేట్ ఓన్లీ అని ఇచ్చి, సో నేను ఏం చేస్తాను, మనం ఇది తీసుకుందాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా వచ్చి అప్డేట్ ఓన్లీ అని ఇచ్చాను అనుకోండి, లేకపోతే ఇలా ఇద్దాం. ఓకే, బ్యాక్ ఎండ్ లో దాని పాటుగా అది రన్ అవుతూ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే అంటే స్కాన్ జరుగుతున్నా కూడా ఇది రావుతుంది, బట్ మీకు వెనక రన్ అవుతూ ఉంది. మీకు ఇది రాదులేండి స్క్రీన్, మీకు డైరెక్ట్ గా పవర్ షెల్ లోనే రన్ అవుతుంది. బట్ లెట్స్ సీ. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది, మీకు మీ వర్కర్ నోట్స్ ని మాత్రం బేసిక్ గా యాడ్ చేస్తుంది అనమాట మీకు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ లెన్స్ లోకి వచ్చేసరికి మీకు అన్ని యాడ్ అవ్వాలి మనకి. ఓకే, అంటే ఓవరాల్ గా క్లస్టర్ క్రియేట్ అయింది అని చెప్పడానికి మనకి. తర్వాత ఏంటంటే జస్ట్ మనం ఏదైనా కొన్ని రన్ చేసి చూద్దామండి, లైక్ ఏదైనా డిప్లాయ్ చేసి మనకి కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అని చెక్ చేయాలా. అలాగే క్యూబ్ సిటిఎల్ కమాండ్స్ కూడా రన్ చేయొచ్చు. ఇది ఓకే, మరి క్యూబ్ సిటిఎల్ కమాండ్స్ ఎలా రన్ చేయాలా మీకు. క్యూబ్ సిటిఎల్ రన్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, సరే లెట్ మీ ఓపెన్ ద పవర్ షెల్. ఇక నాకు ఆల్రెడీ క్యూబ్ సిటిఎల్ ఉంది కాబట్టి క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ అన్నమాట ఎర్రర్ వస్తుంది. మీకు ఎర్రర్ వస్తుంది. ఇది ఏం చెప్తుంది అంటే నేను కనెక్ట్ కాలేకపోతున్నాను అన్నట్టు చెప్తుంది. మరి అసలు యాక్చువల్గా ఇది ఎక్కడ ఎదుగుతుంది క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ కోసం, sysdm.cpl అంటే మీకు మీ విండోస్ సిస్టమ్స్ లో అడ్వాన్స్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లో ఇక్కడ చూడండి, క్యూబ్ కాన్ఫిగ్ అనే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఎక్కడ ఉంది మీకు, చూడండి ఈ ఫైల్లో ఉంది. ఓకే, నేను ఏం చేస్తానంటే ఇదే కదా క్యూబ్ కాన్ఫిగ్ మీకు. సో నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి సేవ్ యాస్ అని చెప్పి మీకు నేను ఏం చేస్తాను, సేవ్ అంటాను. బై ద వే మీకు సేవ్ యాస్ అని చెప్పి
ఇలా సేవ్ చేసింది, అంటే దాంట్లో సేవ్ చేశాను అనమాట. కాన్ఫిగ్ అనే ఫైల్లో సేవ్ చేశాను. మళ్ళీ ఒకసారి రన్ చేశాను అనుకోండి. ఈసారి ఎర్రర్ రాలేదు చూడండి. ఎందుకు? ఇక్కడ వచ్చి kubectl క్లస్టర్ -info అని ఇచ్చాను అనుకోండి. మీ క్లస్టర్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఏంటి మీరు చూసారు అనుకోండి, ఇది మీకు 3.231 ఐ థింక్ ర్యాండమ్ గా మీకు నేను ఎడిట్ చేయొచ్చు యాక్చువల్గా, ఎందుకంటే ఇది దీనికి కనెక్ట్ అవుతుంది మీకు. సో ఇట్లా కాకుండా నేను ఏం చేస్తాను, మీరు కావాలనుకుంటే ఎక్కడుంది ఆ ఫైలు, నేను ఇక్కడికి వచ్చి ఓపెన్ అని చెప్పి ఇక్కడ ఉందిలేండి, ఇదేగా కాన్ఫిగ్. ఇది ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, నేను ఇందాక ఒకటి ఇచ్చాను చూసారా మీకు, ఆర్కేఈ కాకుండా k8s k8s.aws.b47.xyz అంటాను. సేవ్ చేస్తాను. సేవ్ చేసి మళ్ళీ క్లస్టర్ ఇన్ఫో అన్నాం అనుకోండి, మీకు సరే మారించండి. అలాగే kubectl గెట్ నోడ్స్ అంటే వర్కర్ నోడ్స్ ఏందో చూడాలనుకున్నాం అనుకోండి, రైట్ నో మీరు చూసినట్లయితే మాస్టరే కనిపిస్తున్నాయి. అంతా కంట్రోల్ పే నెట్సిడి వర్కర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా మీకు డిప్లాయ్మెంట్ వెనక పోతూ ఉందన్నమాట. అప్గ్రేడింగ్ వర్కర్ ప్లేన్ అని పోతూ ఉంది చూడండి. బై ద వే మీకు వర్కర్ ప్లేన్ పోతూ ఉందన్నమాట. సో కాబట్టి మనకి అంతా కూడా క్లస్టర్ అంతా అప్ అయిపోయినాక మీరు చూస్తే ప్రాసెసింగ్ ద హోస్ట్ వర్క్ 1 ఓకే అవుతుంది. మీకు ఫైనల్ గా మనకు అన్ని కనిపించాలి ఇక్కడ. మీకు వర్కర్ నోడ్ మాస్టర్ 01, 02, 03 పాటు వర్కర్ 01, 02, 03 అని చెప్పి మీకు ఆ 3 కూడా మీకు రావాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేద్దాము, మనం లెన్స్ లో కూడా మీకు కనిపించాలి. సో వర్కర్ 1 వచ్చేసింది చూడండి, ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ కూడా రావాలా, వచ్చిందా చూడండి, నాట్ రెడీ, ఇది కూడా వస్తుంది, చిన్నగా వస్తుంది మీకు, అన్ని కూడా అన్ని రెడీ అయ్యి మీకు వచ్చేయాలి. అండ్ దెన్ మనం ఏం చేస్తాము, మనం దాని మీద మనకి ఏదైనా పార్ట్స్ కానీ ఏదైనా ఒక అప్లికేషన్ కానీ ఏదైనా తీసుకొని మనం డిప్లాయ్ చేయాలండి మనకి. సో హోల్డ్ ఆన్. సో ఈ విధంగా మీ ఆన్ ప్రెమిసిస్ లో, ఎందుకంటే కాప్స్ అనేది మీ ఆన్ ప్రెమిసిస్ లో పనిచేయదు కాబట్టి మీరు ఏం చేస్తారు, మనం ఇలాంటి ఈజీగా ఇది ఆర్కేఈ వాడుకొని మీరు డిప్లాయ్ చేయొచ్చు. అదే కాకుండా మీకు ఈవెన్ ఆర్కేఈలో ఒక జియూఐ కూడా ఉందండి, బై ద వే రాంచర్ జియూఐ ఉందన్నమాట, అది కూడా డిప్లాయ్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి మనకి ఇన్స్టాల్ రాంచర్ అని చెప్పి మనం హెల్మ్ చార్ట్ వాడి డిప్లాయ్ చేయొచ్చు. యాక్చువల్గా మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాల్సి వస్తుంది, హెల్మ్ అని చెప్పి అంటే మేము హెల్మ్ చార్ట్స్ లాస్ట్ లో మాట్లాడతామండి. యాక్చువల్గా అట్లా కాకుండా ఇండివిజువల్ డాకర్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఇన్స్టాల్ నేను ఏం చేస్తాను, డాకర్ అన్నాం అనుకోండి, ఒక సింగిల్ డాకర్ కంటైనర్ గా రన్ చేయొచ్చు. చూద్దాం, మీకు ఇలా రన్ చేయొచ్చు అనమాట మీకు. సో డాకర్ రన్ -d అని చెప్పి ఏదైనా ఒక సర్వర్ ఉంటే దాంట్లో రన్ చేయొచ్చు. ఇంకా కావాలనుకుంటే సర్టిఫికేట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట, సర్టిఫికేట్స్ కూడా మ్యాప్ చేయొచ్చు. సరే మొత్తం అయిపోయిందా లేదా ఇక్కడ చెక్ చేసాం అనుకోండి, ఎస్ అయిపోయిందండి, మొత్తం డిప్లాయ్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు మనం రన్ చేసాం అనుకోండి, నేను ఏం చేస్తాను, kubectl గెట్ నోడ్స్ అన్నాం అనుకోండి, సారీ గెట్ నోడ్ అంటే మీరు చూసారనుకోండి 3 వర్కర్ నోడ్లు ఉన్నాయి, 3 మాస్టర్ నోడ్లు ఉన్నాయి. ఓకే, అంటే ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్ అన్నమాట మీకు. సరే బానే ఉంది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, మనం చేయాల్సింది దీంట్లో ఏమన్నా డిప్లాయ్మెంట్ చేసి యాక్చువల్ గా బయట నుంచి మనం యాక్సెస్ చేయగలుగుతున్నామా లేదా అని చెక్ చేయాలి మీకు. ఓకే, సో ఎలాగా, మీకు కమాండ్ ఏంటి, kubectl క్రియేట్ డిప్లాయ్ మై యాప్ 1 -image అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు నా ఓన్ ఇమేజ్ ఉందన్నమాట, శ్రీహర్ష వి. ఓకే, సో టెస్ట్ కంటైనర్ అని చెప్పి టెస్ట్ కంటైనర్
v1 అంటాను. v1 అని చెప్పి హైఫన్ రిప్లికాస్ 3 రిప్లికాస్ కావాలా. తర్వాత ఏం చేస్తాం, హైఫన్ డ్రై రన్ అన్నాం. అంటే డ్రై రన్ అంటే మీకు యాక్చువల్ ఎగ్జిక్యూట్ చేయదు, ఇచ్చి -o YAML అన్నాం అనుకోండి, మీకు ఒక YAML లిస్ట్ వచ్చేసింది చూడండి మీకు. సో నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి deploy.yml నుంచి మనం ఏం చేద్దాం, ఇలా ఇవ్వచ్చు. ఇచ్చి దాన్ని బయటికి ఎక్స్పోజ్ కూడా చేయొచ్చు. ఓకే, సో నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే -o YAML అని చెప్తాము మనకి, ఇలా ఇచ్చి. సో మనకి kubectl లో కూడా వర్బోసిటీ ఉంది యాక్చువల్ గా. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు kubectl వర్బోస్ మోడ్ అన్నాం అనుకోండి, మీకు లెవెల్స్ ఉన్నాయి, 0 to 9 లెవెల్స్ ఉన్నాయి యాక్చువల్ గా. చాలా మందికి తెలియదండి ఇది. సో ద వర్బోసిటీ ఈస్ కంట్రోల్ బై -v ఫ్లాగ్స్ ఫాలోడ్ బై ఏ ఇంటిజర్. అంటే -v 0 నుంచి 9 దాకా ఇవ్వచ్చు అనమాట. సో ఇదేం చేస్తాం, మినిమం వర్బోసిటీ 0, క్లస్టర్ ఇన్ఫో మాక్సిమం వర్బోసిటీ వచ్చి మీకు v9 అనమాట. v9 ఇచ్చారనుకో, ఇక్కడ ఇచ్చారు డిఫరెంట్ లెవెల్స్ ఇచ్చారు చూడండి. జనరల్ యూస్ఫుల్, దిస్ వే విజిబుల్ టు క్లస్టర్ ఆపరేటర్, ఏ రీజనల్ డిఫాల్ట్ లాగ్ లెవెల్. సో బెస్ట్ ఏంటంటే మీకు v5 ఇస్తే ట్రేస్ లెవెల్ అనమాట, మీకు v9 ఇచ్చామంటే మీకు కంప్లీట్ గా మీకు A to Z గా మొత్తం చూపిస్తుంది. సో ఫస్ట్ ట్రేస్ లెవెల్ మనకి చాలనుకోండి, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చి మనం ఎంటర్ కొడదాం. మీకు ఎంటర్ కొట్టినప్పుడు మీకు ఐ థింక్ లాగ్ లెవెల్ అనుకోండి డిప్లాయ్ అయిపోయింది. నేను ఏం చేస్తాను, kubectl గెట్ డిప్లాయ్ -v9 అన్నాం అనుకోండి, మీకు చూసారా మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది చూసారా, ఏంటి అని చెప్పి మొత్తం వస్తుంది. అది ఇవ్వకుండా ఇచ్చాను అనుకోండి, మీకు ఇట్లా ఇచ్చాం అనుకోండి, మీకు ఏం రాదు, ఇలా వస్తుంది మీకు. సో ఇది ఏం చేస్తుంది, మై యాప్ అని చెప్పి ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ 3/3 వచ్చింది చూడండి. 3/3 అంటే మనం డిప్లాయ్ చేసిన 3 యాక్చువల్ గా రన్ అవుతుంది ఎంత, 3 ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడికి వచ్చి పాడ్స్ కి వచ్చాం అనుకోండి, మనకి పాడ్స్ కి వస్తే డిఫాల్ట్ నేమ్ స్పేస్ మనం డిప్లాయ్ అయ్యేదల్లా మీకు ఇక్కడ రన్ అవుతుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే బయట నుంచి దీనికి కనెక్ట్ కాలేం. ఎందుకు, మీరు ఎక్స్పోజ్ చేయాలా. ఎక్స్పోజ్ చేయాలంటే ఎలా అంటే, ఎలాగ ఎక్స్పోజ్ చేయొచ్చు, మీకు kubectl ఎక్స్పోజ్ డిప్లాయ్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు, డిప్లాయ్ ఇక్కడికి వచ్చి మై యాప్ 1 అని చెప్పి మీకు ఇక్కడ హైఫన్ ఏ పోర్ట్ లో రన్ అవుతుంది, పోర్ట్ 80, అంటే సర్వీస్ కి ఏ పోర్ట్ లో కనెక్ట్ అవ్వాలా, 80 లో కనెక్ట్ అవ్వాలా. బ్యాక్ ఎండ్ లో మీకు కంటైనర్స్ ఏం రన్ అవుతున్నాయి, టార్గెట్ పోర్ట్ ఆల్సో 80. అగైన్ సర్వీసెస్ ఉన్నాయి, సర్వీసెస్ నెక్స్ట్ వీక్ మాట్లాడతాం మనం. బట్ హైఫన్ టైప్ వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ నేను నోడ్ పోర్ట్ అన్నాను అనుకోండి, హైఫన్ డ్రై రన్ అన్నాను అనుకోండి, మీకు ఓకే -o YAML అంటే మీకు ఇలా వస్తుంది. మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, ఇది ఖచ్చితంగా ఒకటి తర్వాత ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి. అది కిందకి వచ్చి మనం 2 ఇలా ఇద్దాం. సో కాబట్టి ఇది డిప్లాయ్ చేసాం అనుకోండి, మీకు ఎక్స్పోజ్ కావాలా, నేను ఏం చేస్తాను, ఇట్లా ఇద్దాం. ఓకే, సో kubectl డిస్క్రైబ్ SVC అని చెప్పి మై యాప్ 1 అని ఇచ్చాను అనుకోండి. నిజంగా డిప్లాయ్మెంట్ కనెక్ట్ అవుతుందంటే కింద ఎండ్ పాయింట్స్ దగ్గర మీ పాడ్స్ 3 కనిపించాలా. ఏమేమి IP అడ్రస్ చూడండి, 3.3, 4.3, 5.3. ఇది రీచ్ అవుద్దా. అందుకే నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోవచ్చు, నేను ఏం చేస్తాను, మాస్టర్ లో సర్వర్ తీసుకొని కాపీ చేసి, అంటే సర్వీస్ ఏదైనా దేంట్లో రన్ అవుతుందండి, మీకు నోడ్ పోర్ట్ కాబట్టి kubectl గెట్ SVC అంటే సర్వీస్ అంటే ఏ పోర్టు 31286 దీనికి కనెక్ట్ అవ్వాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మాస్టర్ లో 31286 అన్నాం అనుకోండి, మీకు లెట్స్ సీ 31286 అయినా 32186 అండి.
వచ్చిందా? 5.3 వచ్చింది చూడండి. ఏంటి మాస్టర్ ఈవెన్ వర్కర్ నోట్ నుంచి చేసిన, ఎందుకంటే అవన్నీ ఒక క్లస్టర్ లో భాగం అండి. మీరు ఏది తీసుకొని చేసినా కూడా ఓకే 32186 అన్నాం అనుకోండి, ఈసారి 5.3. సో మీరు ట్రై చేయండి, చాట్ లో పెడతా. కొంతమందికి 3.3 రావాలా, కొంతమందికి వచ్చి 4.3 రావాలా. ట్రై చేయండి ఎవరన్నా, చాట్ లో పెడుతున్నాను. కొంతమందికి 3.3 రావాలా, కొంతమందికి 4.3 రావాలా. చెక్ చేసి చెప్పండి ఎవరికి ఏమొచ్చిందని. ఎవరికి ఏదో వచ్చిందండి? ఎవరికైనా 3.3 కానీ 4.3 కానీ వచ్చిందా? యా, సో సాయి పవన్కి 4.3 వచ్చింది. సో కాబట్టి ఎస్, అంటే లోడ్ బ్యాలెన్సర్ అనేది మీకు అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఇట్లా అనమాట. బాధ్యత మీకు ఓకే. కొంతమందికి ఎవరో ఒకరు 3.3 కూడా రావాలి. ఇది నిజంగా వస్తుందా లేదని మీకు ప్రూవ్ చేయడానికి నేను ఏం చేయొచ్చు అంటే, నేను ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. యాక్చువల్గా ఒక పని చేస్తాను చూడండి, మనకి ఆర్కే డాట్ ఏడబ్ల్యూ రాదులేదు, ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ మనం ఇవ్వలేదు కదా మీకు. 4.3 వచ్చింది విక్రమ్కి. సో కాబట్టి ఎస్ లోడ్ బ్యాలెన్సర్. బట్ మీకు ప్రూవ్ చేయడానికి ఒక పని చేస్తాను. సో చూడండి మీరే చూస్తారు, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏదో ఒక నోడ్ ఒకటి తీసుకొని ఇక్కడ వైల్ ట్రూ డూ కర్ల్ హైఫన్ ఎస్ఎల్ ఫోర్ డాట్ 3 లెట్స్ సి 3.3 5.3 4.3 5.3 చూసారా, మీకు మారుతూ ఉంచండి బై ది వే మీకు. సో కాబట్టి ఎస్ లోడ్ బ్యాలెన్సింగ్ అని అవుతుంది, అంటే మన క్లస్టర్ నీట్ గా పనిచేస్తుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వస్తుంది. నౌ ఇది డిప్లాయ్మెంట్ అంటాం. మనకు కావాలనుకుంటే ఈ డిప్లాయ్మెంట్ ని ఎక్స్టెండ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మన డిప్లాయ్మెంట్స్ ఇక్కడ నుంచి చేయొచ్చు, అక్కడి నుంచి చేయొచ్చు. సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి స్కేల్ అన్నాం అనుకోండి, స్కేల్ అని చెప్పి మీరు చూస్తే ఇట్లా స్కేల్ అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇది మీకు కొత్త పార్ట్స్ డిప్లాయ్ అవుతాయి మీకు ఇక్కడ చూసారా అడిషనల్ గా. ఈసారి మాస్టర్ నోడ్ లో కూడా డిస్ట్రిబ్యూట్ అయినాయి అంతా కూడా. నార్మల్ గా మాస్టర్ నోడ్ లో మనం మన అప్లికేషన్స్ డిప్లాయ్ చేయము, బట్ యాజ్ యూ కెన్ సి మనం ఇది చేయొచ్చు అనమాట మనకి. ఓకే రైట్. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మనకి క్లస్టర్ ని మనం ఈ విధంగా డిప్లాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాకేం కావాలంటే నేను మీకు ఒకటి చూపించాను చూసారా ఇందాక, మనం ఇట్లా రన్ చేయొచ్చు అనమాట. మీరు చూసినట్లయితే నేను ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను. ఒక సర్వర్ క్రియేట్ చేసి దాంట్లో డాకర్ ఇన్స్టాల్ చేసి ఇది ర్యాంచర్ అనే ఒకటి ఉంటుందండి మీకు. ర్యాంచర్ అని ఒకటి ఉంటుంది మీకు. సో మనం ర్యాంచర్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండి. మనకి ర్యాంచర్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఆ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ తీసుకొని మనం ఏం చేయొచ్చు, మీకు ఈ సర్టిఫికేట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. మీరు మీ డొమైన్ లో మీరు జనరేట్ చేయొచ్చు. సో ఎలాగంటే లెట్ మీ షో యూ సంథింగ్. నేను ఇంకో మిషన్ ఇన్స్టాల్ చేస్తాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ లాంచ్ టెంప్లెట్ అని రెగ్యులర్ గా వాడేది ఒకటి ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసి నేను లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని మీకు లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇది బై డిఫాల్ట్ గా T2 మైక్రో అంతా చాలు. బట్ ఐ థింక్ ఐ డౌట్ T2 దానికంటే కూడా నేను ఏం చేస్తానంటే, మనకి అప్లికేషన్ అనేది మీకు రన్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది కూడా T2 మీడియమే తీసుకుంటాను మీకు. T2 మీడియం తీసుకొని అండ్ దెన్ నేను ఏం చేస్తానంటే లాంచ్ ఇన్స్టెన్స్ అదే కింద కొత్త ఇక్కడికి వచ్చి నేను ర్యాంచర్ హోస్ట్ అంటాను. ర్యాంచర్ హోస్ట్ అని చెప్పి కింద అడ్వాన్స్ డీటెయిల్స్ ఏమవుతుందంటే, మనం బై డిఫాల్ట్ గా యూజర్ డేటాలో వచ్చేది ఉంది, ఇది ఆటోమేటిక్ ఇన్స్టాల్ చేస్తుంది. సో నేను లాంచ్ ఇన్స్టెన్స్ అంటానండి మీకు. నా మనం యాక్చువల్గా ఇట్స్ నాట్ మ్యాండేటరీ ర్యాంచర్ యూఐ, బట్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా మేనేజ్ చేసుకోవచ్చు. మీకు అంతా ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు చూస్తే మీకు పెరుగు ఉండాలి చూడండి, ఇక్కడికి వచ్చాను అనుకోండి,
ఐ థింక్ మనకి ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. 1.4 వచ్చింది, 0.6, 5. ఇంతకుముందు 0.6, 3.3, 2.5 ఇది కొత్తది, 2.5 కొత్తది, 1.4 కొత్తది, 0.6. అంటే మీకు మొత్తం లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది చూడండి, మీకు దానికి వెళ్తుంది అనమాట మీకు. సరే, వన్స్ నాకు ఇది వచ్చినాక నేను ఏం చేస్తానంటే, నా ర్యాంచర్ హోస్ట్ అనేది అప్ అయిపోయినాక నేను ఏం చేస్తానంటే, దాని లోపల మీకు సర్ట్ బాట్ అని ఒకటి ఉందండి. దాన్ని ఏమంటాం, దాన్ని సర్ట్ బాట్. మనం సర్ట్ బాట్ అంటాం. ఈ సర్ట్ బాట్ తో మీరు ఏం చేయొచ్చు అంటే, టెంపరీగా 90 days కోసం సర్టిఫికేట్స్ అనేది మీరు జనరేట్ చేయొచ్చు. సర్టిఫికేట్స్ అనేది మనం జనరేట్ చేయొచ్చు అనమాట. జనరేట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సరే. సో దానికోసం ఏం చేస్తానంటే, లెట్ మీ గో బ్యాక్ టు మీ దీనికి వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తానంటే, మీకు ఇంగ్రెస్ కంట్రోలర్స్కి వెళ్తాను. ఇంగ్రెస్ కంట్రోలర్స్కి వెళ్ళి మనకి ఇక్కడ లెట్స్ ఎన్క్రిప్ట్ అని ఒకటి ఉంటుంది మనకి. అది సారీ, లెట్స్ ఎన్క్రిప్ట్ -సర్ట్ బాట్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తాను మీకు. ఓకే, సర్ట్ బాట్. సరే, సర్వర్ ఇన్స్టాల్ అయిందో లేదో చూద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మన ర్యాంచర్ హోస్ట్ ఉంది. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు sudo snap install classic sert bot. ఓకే, సర్ట్బాట్ -h అంటే ఇలా వస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేసాము అనుకోండి. ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తానంటే, మీకు ఏ డొమైన్ కావాలా, AWS B47 అని ఇచ్చి ఇది రన్ చేశాను అనుకోండి, ఈ సర్ట్ బాట్ అని చెప్పి మనకి. ఓకే, అంటే మనం సర్టిఫికేట్ జనరేట్ చేస్తాను మీకు. ఇక్కడికి వచ్చి నేను ఒక్క నిమిషం ఆగండి. సో ఇదేమంటుందంటే, మీకు సర్టిఫికేట్ ఇస్తా కానీ డొమైన్ మీదే ప్రూవ్ చేయమంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ మన డిఎన్ఎస్కి వచ్చి ఒక రికార్డ్ క్రియేట్ చేయాలా. ఆల్రెడీ రికార్డ్ ఒకటి ఉంది, మనం వచ్చి ఇలా ఇచ్చి ఇక్కడికి వచ్చి మనం వీడిచ్చింది మీ విషయంలో మీకు ఉండదులేండి, క్రియేట్ చేసి ఇది ఇవ్వండి మీకు. ఇది ఇచ్చి సేవ్ అంటాను. అంటే మీకు చెక్ చేసుకుంటుంది, నిజంగా మీ పాటికి మీరు AWS B47.xyz అడిగారు, అది ఉందో లేదో మాకెలా తెలుసు అనే క్వశ్చన్ రేజ్ అయినప్పుడు మనం ఇలా ఇస్తాం. మనం ఇలా ఇచ్చేసి, సో నెక్స్ట్ ఏం చేస్తాము, ఒక 1 or 2 minutes ఆగండి. 1 or 2 minutes ఆగి కంటిన్యూ అని కొట్టారనుకోండి, మీకు సర్టిఫికేట్ వస్తుంది. యాక్చువల్గా మీకు ఇక్కడ సర్టిఫికేట్ వస్తుంది. మీకు ఆ సర్టిఫికేట్ వచ్చినాక దాన్ని యూజ్ చేసుకొని, మీరు చూసినట్లయితే దాన్ని యూజ్ చేసుకొని మనం డిప్లాయ్ చేయొచ్చు. లెట్స్ సి. సో ఎంటర్ కొడతాను. వచ్చింది చూడండి మీకు ఇది. ఇప్పుడు మన ర్యాంచర్ ఏదండి, నాకు మనం ఎక్కడిది, ఎస్ ఇది ఉంది చూసారా, ఇది కాపీ చేసుకొని ఇది ఉంది.
అయితే ఇక్కడ ఇది ఏమంటుంది మీకు మన ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను సర్టిఫికేట్ డైరెక్ట్లీ సర్ట్స్ డాట్ పెమ్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో నేను ఏం చేస్తాను మీకు పెమ్ కి దీనికి ఇస్తాము. తర్వాత ఇక్కడికి వచ్చి మీరు కావాలంటే -v అని చెప్పి సర్ట్ డైరెక్టరీ సిఏ సర్ట్స్ డాట్ ఇలా వస్తుంది. సో నేను ఏం చేస్తాను అన్ని దీంట్లో ఉంటాయి దానికి కావాల్సినవి అన్ని కూడా. సో నేను ఏం చేస్తానండి మీకు ఇలా ఇస్తానండి. మీకు ఇలా ఇచ్చేసి నేను ఏం చేస్తాను మీకు సిఏ సర్చ్ డాట్ ఫుల్ చైన్ ఇచ్చాను కదా, ఫుల్ చైన్ ఇచ్చినప్పుడు ఇది అవసరం లేదు. బట్ ఒక్క నిమిషం ఆగండి, ఎందుకైనా మంచిది, నాకు ఒక ఐడియా వచ్చింది. యా ఓ పని చేద్దాం, ఐ థింక్ ఇది అనుకుంటా సర్ట్ డాట్ పెమ్ అని చూసారా, మీకు ఇది ఇవ్వాలి మీకు. ఇక్కడ నుంచి తీసుకొస్తుంది మనకి కాబట్టి సరే ఇది ఒకటి ట్రై చేద్దాము, లేని పక్షాన్ని అప్పుడు చూద్దాం. ఆగండి నేను ఏం చేస్తాను అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు దీని ఇప్పుడు cd డాట్ డాట్ లెట్స్ ఎన్క్రిప్ట్ లోపల ఆర్కైవ్ ఉందా, cd ఆర్కైవ్ ఉంది. సో ఇక్కడికి వస్తే దీని లోపల AWS ఇక్కడ ఉంది మీకు, దీని లోపల ఓకే ఓ పని చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఫస్ట్ ఫుల్ చైన్ డాట్ పెమ్ కాకుండా ఫుల్ చైన్ డాట్ పెమ్ ఫస్ట్ మనకి ఏం కావాలండి ప్రైవేట్ కి సర్ట్. ఓకే గుడ్, లెట్స్ డూ లైక్ దిస్. ఫస్ట్ అన్నిట్లో కూడా సర్ట్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను సర్ట్ 1 డాట్ పెమ్ ఇస్తాను ఇక్కడ. ఓకే తర్వాత మీకు కీ కావాలా, కీ అనేది ఎక్కడ ఉంటుందంటే మీకు ప్రైవేట్ కి ఇది ఇవ్వాలి మీకు. ఓకే ఆ తర్వాత మీకు చైన్ అని ఉంటుంది మీకు, ఇలా ఇద్దాం. ఓకే చూద్దాం ఎలా పనిచేస్తుంది అని చెప్పి నేను ఏం చేస్తాను తీసుకొచ్చి మీకు డాకర్ ఇన్స్టాల్ కాలేదా, ఓకే కర్ల్ https get డాట్ bash. సో దీనికి ఒక రికార్డ్ క్రియేట్, మన కొత్త సర్వర్ కదా, సో కాబట్టి నేను ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను క్రియేట్ ఏ రికార్డ్ అని చెప్పి నెక్స్ట్ వచ్చి డిఫరెంట్ సింపుల్ రికార్డ్ అని చెప్పి రాంచర్ అని చెప్పి రైట్. ఇప్పుడు ఇది రన్ చేస్తామండి మనకి ఇలా ఇచ్చాను అనుకోండి. అంటే మీకు రాంచర్ అనే ఒక అప్లికేషన్ ఉంది, అది మీకు GUI కూడా ఇస్తుంది అనమాట మీకు. లెట్స్ సీ. ఓకే
సో మీరు చూస్తే అప్ అయిందో లేదో చూద్దాం. మీకు అప్ కనిపిస్తుంది ఇక్కడ. సో కాబట్టి నేను ఏం చేస్తాను టు లెట్ మీ కమ్ హియర్. ఇక్కడికొచ్చి మనం ఇచ్చిన డొమైన్ పేరు ఏంటండి? డొమైన్ పేరు వచ్చి మనం ఇచ్చింది రాన్చర్. ఇలా ఇచ్చామనుకోండి, మీకు పనిచేస్తుందో లేదో చూద్దాం. సో మీకు వస్తుంది చూసారా, హెచ్టిటిపిఎస్ వచ్చింది చూడండి. మీకు హెచ్టిటిపిఎస్ వచ్చింది. ఇది ఏం చేస్తుందంటే మీకు ఇక్కడ దీని పాస్వర్డ్ కావాలంటే సో పని చేస్తాను. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఒకటి క్రియేట్ చేస్తాను, న్యూ ఫైల్ అని చెప్పి ఇక్కడ రాన్చర్ యూఐ విత్ డాకర్ అంటాను మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తాము, డాకర్ జోలో 1 minute. ఓకే, సో ఇది మనకి ఏం కావాల్సి వస్తుంది, ఫస్ట్ సర్ట్బాట్ వాడి స్టెప్ 1 ఏంటంటే స్నాప్ ఇన్స్టాల్. ఓకే, ఓకే. తర్వాత ఇది, సో తర్వాత మనకి ఇంపార్టెంట్ వచ్చి ఈటీసీ ఓకే. ఇక్కడ వచ్చి మనం ఇలా ఇద్దాం. సో ఇలా తీసుకొద్దాం మనకి. సో ఇలా తీసుకొచ్చి నెక్స్ట్ ఏం చేద్దాం మనం ఆఫ్టర్ దిస్ మనం ఏం చేసామంటే ఇట్లా చేసాం, ఇది చేసామండి, అవునా. ఇక్కడికి వచ్చి మనం సో ఇలా చేద్దాం. తర్వాత అప్డేట్ డిఎన్ఎస్ రికార్డ్, మీకు అప్డేట్ డిఎన్ఎస్ రికార్డ్. సో ఆ తర్వాత వచ్చి మనకి డిఎన్ఎస్ రికార్డ్ అప్డేట్ అయిపోయినాక నెక్స్ట్ ఏం చేస్తాను, మీకు ఇక్కడ డాకర్ పిఎస్ అంటే ఇది రన్ అవుతుంది మీకు. తర్వాత డాకర్ పిఎస్. సో నెక్స్ట్ వచ్చి మనకి యాక్సెస్ చేసాం అనుకోండి, మీకు ఇలా ఇచ్చినాక నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, యాక్సెస్ చేసినప్పుడు ఎక్కడ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చామండి ఇది, అవునా. ప్రింట్ స్క్రీన్ అని చెప్పి ఓకే. పాస్వర్డ్ వచ్చి మీకు ఇక్కడ ఉంటుంది. సో కాపీ చేసి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ ఇచ్చామనుకోండి మీకు పాస్వర్డ్ రావాలా, బట్ నాకేం ఇక్కడ గ్రెప్ పాస్వర్డ్ అని రాలేదు. సో కంటైనర్ ఐడి కదా, సారీ అండి. తెలియదు ఎట్లా ఉంటాయి. ఓకే,
ఓకే, ఇక్కడికి వచ్చి మన కంటైనర్ ఏంటి, కంటైనర్ ఐడి వచ్చి ఇది. ఓకే, మీకు ఇలా వస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తాను, ప్రింట్ స్క్రీన్ అని చెప్పి మనం ఏం చేద్దాం, సో గుడ్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు పాస్వర్డ్ అంతా తీసుకుందాం. పాస్వర్డ్ అంతా తీసుకొని మనం ఎక్కడున్నాం, ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తామండి. ఓకే, సో న్యూ పాస్వర్డ్ లేదా మీ ఓన్ స్పెసిఫిక్ పాస్వర్డ్ నేను ఇవ్వచ్చు. సో ఓకే, కంటిన్యూ అన్నా. ఓకే, డన్ అండి. అంటే మీకు ర్యాంచర్ యొక్క జియూఐ ఇది ఏం చేస్తుందో మీకు ప్రాబ్లం ఏంది, ఓకే పాస్వర్డ్ మేబీ కొంచెం పెద్దది అడిగి ఉంటుంది. ఓకే, డన్ అండి. మీకు ఇది ర్యాంచర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని అంతటిని, ఈ నోట్స్ అంతటిని తీసుకొచ్చి మనం ఇక్కడ యాడ్ చేయొచ్చా? సో ఇంపోర్ట్ ఎగ్జిస్టింగ్ అని క్లిక్ చేసి, ఓకే ఇంపోర్ట్ ఎగ్జిస్టింగ్ అని క్లిక్ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో మీరు చూసారనుకోండి, సరే జనరిక్ అని ఇచ్చి మీకు క్లస్టర్ పేరు వచ్చి మనకి ఆర్కేఈ క్లస్టర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు క్రియేట్ ఏ క్లస్టర్ అన్నాం అనుకోండి, మీకు ఏం చేయాలా, సరే ఆర్కేఈ క్లస్టర్ 001 అని ఇచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ అన్నాం అనుకోండి, మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేయాలా, మీరు చూసి రన్ ఆన్ క్లస్టర్ రన్నింగ్ ద సపోర్టెడ్ క్యూబర్నెటీస్ వర్షన్, ఇది రన్ చేయాలి. ఇఫ్ యూ గాట్ ఏ సర్టిఫికేట్స్ అన్నోన్ అథారిటీ రన్ ద ఫాల్ ఇన్స్టెడ్ ఆఫ్ బైపాసింగ్ అని వస్తుంది మీకు. సో చూద్దాం, ఇది రన్ చేద్దాం. ఓకే, కాపీ చేసి మన మాస్టర్ సర్వర్ ఉంది కదా, లేకపోతే ఇలా ఇచ్చి ఇలా రన్ చేస్తాను. ఓకే గుడ్, క్రియేట్ అయింది. కాసేపట్లో మనకి ఏం కావాలంటే క్లస్టర్ అంతా కూడా వచ్చి మనకి యాడ్ అవ్వాలి బై ద వే. ఓకే, క్లస్టర్ అంతా రావాలా. సో చూద్దాం, ద రిసోర్స్ ఈస్ కరెంట్లీ ట్రాన్సిషనింగ్ అని వస్తుంది. క్లస్టర్స్కి వచ్చాం అనుకోండి, ఇక్కడ మీకు ఈ పెండింగ్ అని వచ్చింది. చూద్దాం, దీని లోపలికి వస్తే ప్రొవిజనర్ ఇంపోర్టెడ్, ప్రొవిజనల్ లాగ్ ఏం కనిపించలేదండి మీకు, క్లస్టర్ వెయిటింగ్. ఓకే, మెషిన్స్ అంతా కూడా వస్తుంది మీకు యాడ్, అంటే మీకు విజిబిలిటీ వచ్చేసింది చూడండి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే మీరు క్లస్టర్ మేనేజ్మెంట్కి వచ్చామనుకోండి, ఇక్కడ మీకు ఆర్కేఐ క్లస్టర్ అని కనిపిస్తుంది చూసారా మీకు, మెషిన్ పూల్స్ అని యాడ్ అయిపోయినాయి చూడండి మీకు. మీకు మెషిన్ అంతా యాడ్ అయిపోయింది. ఇది ఏం చేస్తుంది, వెయిటింగ్ ఫర్ ఓకే రావాలి. అంటే ఏ విధంగా మీరు అంటే లెన్స్ వాడుకోవచ్చు, లెన్సే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా లాంచ్ చేసి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి. వెయిటింగ్ ఫర్ ఏపీఐ టు బి అవైలబుల్, యా అయిపోయిందండి. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ అన్నాం అనుకోండి, అంటే మన లెన్స్ లాగా, బట్ ఇదేంటంటే క్యూబర్నెటీస్ వాళ్ళ ఓన్ టూల్ అనమాట. చూసారా మీకు మొత్తం కూడా ఏమి రిసోర్సెస్లు ఏంటి మొత్తం కూడా, మొత్తం ఎన్ని పార్ట్స్ మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు, ఎన్ని రిజర్వ్ ఉంది ఏంటి సంగతి మొత్తం డీటెయిల్స్ వస్తుంది మీకు. సో లోపలికి వచ్చి వర్క్ లోడ్స్కి వచ్చి మీకు చెక్ చేయొచ్చు అనమాట, ఏం డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి మీకు. మీరు చూస్తే ఒక డిప్లాయ్మెంట్ ఉండాలి మంది ఇక్కడ ఉంది బై ద వే. దాంతోపాటు మనకి దీని పేరు ఏంటి, ఇది కూడా రావాలా, సర్వీసెస్ ఎక్కడ ఉన్నాయి మీకు, నోట్స్ చూడండి, నేమ్ స్పేసెస్ అని చెప్పి ఎన్ని నోట్స్ మొత్తం వచ్చేస్తుందండి మీకు. అంటే ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు మీకు.
మీకు ఏడు టూల్స్ ఏంటి అంతా కూడా మీకు క్లియర్గా తెలిసిపోతుంది చూడండి బై ద వే. సో తర్వాత సర్వీస్ డిస్కవరీకి వస్తే మీ సర్వీసెస్ ఇక్కడ కనిపిస్తుంది. మనం క్రియేట్ చేసిన సర్వీసెస్ ఏంటి, సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి, మై యాప్ కనిపిస్తుంది చూడండి మీకు. ఓకే, సో ఇదండి మీరు చూస్తుంటే ఆర్కేఈ ద్వారా మీరు మొత్తం ఒక క్లస్టర్ ని డిప్లాయ్ చేయొచ్చు. క్లస్టర్ ని డిప్లాయ్ చేసి నేను ఏం చేశాను, మీకు మల్టిపుల్ థింగ్స్ చేశాను, అవునా? సో మీకు ఆర్కేఈ తీసుకొచ్చి ఫస్ట్ 3 వర్కర్ నోట్స్ 3 ప్రైవేట్ నోట్స్ అని పెట్టి నేను ఏం చేశాను, మీరు వర్కర్ నోట్స్ మాస్టర్ నోట్స్ పెట్టి క్లస్టర్ క్రియేట్ చేశాను. దాన్ని లెన్స్ తో కనెక్ట్ చేశాను, కొన్ని సర్వర్స్ రన్ చేసి చూసాము. ఆ తర్వాత ఏం చేశాను, మీకు ఇంకో సర్వర్ క్రియేట్ చేసి దాని లోపల ర్యాంచర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను. యాక్చువల్ గా ఇది ఏం చేయొచ్చు అంటే మనం మీకు హెల్మ్ తో పాటు క్యూబర్నెట్స్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. క్యూబర్నెటిస్ తో ఇంప్లిమెంట్ చేయాలంటే హెల్మ్ తెలిసి ఉండాలి మీకు. హెల్మ్ ఇంకా అప్పుడే కదా, ఎప్పుడో లాస్ట్ వస్తుంది. అందుకని నార్మల్ డాకర్ తో మనం ఇన్స్టాల్ చేసేసాము. ఇన్స్టాల్ చేసి దానికి మీకు విజిబిలిటీ ఇక్కడ వచ్చింది. మీరు కావాలంటే ఇక్కడ నుంచి కూడా డిప్లాయ్ చేయొచ్చు. మీకు వర్క్ లోడ్స్ ఇక్కడ నుంచి కూడా డిప్లాయ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే నా ఉద్దేశం ఇక్కడ డిప్లాయ్మెంట్కి వచ్చి మీకు ఇక్కడ వచ్చి డిప్లాయ్ చూడండి, క్రియేట్ అని చెప్పి ఇక్కడ నుంచి కూడా డిప్లాయ్ చేయొచ్చు. క్రియేట్ అంటాను, నేమ్ స్పేస్ మీకు డిఫరెంట్ నేమ్ స్పేస్ ఉన్నాయి. సరే, డిఫాల్ట్ ఈజ్ మోర్ దెన్ అనఫ్. మీరు చూసినట్లయితే ఇక్కడ ఏం చేద్దాం మీకు. ఓకే, నేనేం చేస్తాను, లైక్ ఫ్లాస్క్ యాప్ అంటాను. ఫ్లాస్క్ యాప్ అని చెప్పి డీటెయిల్స్ అని ఇమేజ్ వచ్చింది అనుకోండి, నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి శ్రీహర్ష వి ఫ్లాస్క్ V1 అంటాను మీకు. ఓకే, సీక్రెట్స్ ఇది ఓపెన్ గా అవసరం లేదు. మీకు కమాండ్ ఏమి ఇవ్వాలా, యాడ్ సర్వీస్ ఇక్కడ ఉంటుంది, ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. వరంగా చూస్తుందా చిరాకు ఇక్కడ నుంచి చేయడం బై ద వే. లేదంటే ఇంకో మెథడ్ ఏం చేయొచ్చు అంటే మీరు డైరెక్ట్ గా YAML తో కూడా డిప్లాయ్ చేయొచ్చు. మీకు ఇక్కడ మీకు డిప్లాయ్ చేసేటప్పుడు ఇట్లా ఇక్కడ చూసారా edit.yaml అని వచ్చింది అనుకోండి, ఇలా ఇచ్చి ఇవన్నీ వస్తాయి మీకు. ఇవన్నీ కాకుండా నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఈ డిప్లాయ్ ఉంది చూసారా, ఇక్కడ ఇస్తాను. ఇక్కడ ఇచ్చేసి నేను ఏం చేస్తాను, మీకు ఎక్కడైతే మై యాప్ ఉందో మీరు చూస్తే మై యాప్ దగ్గర తీసి నేను ఏం చేస్తాను, ఫ్లాస్క్ యాప్ అని ఇస్తాను. అంటే Ctrl D అంటే అన్ని సెలెక్ట్ అవుతాయి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఫ్లాస్క్ యాప్ 1 అందాం. ఓకే, ఇచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ అన్నాం అనుకోండి, ఎక్స్పెక్టెడ్ ఏ సింగిల్ డాక్యుమెంట్ బట్ ఫౌండ్ మోర్ అని వచ్చింది. లెట్స్ డూ వన్ థింగ్, నేను ఇది తీసేస్తాను. ఇది తీసి మనం లెట్స్ సి క్రియేట్ అంటే ఏమవుతుందో చూద్దాం. రిసోర్స్ నేమ్ స్పేస్ ఖచ్చితంగా అడుగుతుంది మీకు. సో అందుకే నేను ఇక్కడి నుంచి చేయనండి బేసిక్. చూసారా, అట్లా కాకుండా మనం అక్కడి నుంచి డిప్లాయ్ చేసాం అనుకోండి, ఎందుకు ఈ బాధ అంతా అని చెప్పి ఇక్కడ నుంచి సింపుల్ గా డిప్లాయ్ చేస్తే అయిపోతుంది అనమాట. మీకు ఆ ఆప్షన్ కూడా ఉంది. సో ఈ విధంగా ఆర్కేఈ వాడి మీకు ఓవరాల్ గా మనకి అంటే ఆన్ ప్రెమిసెస్ లో చెప్తున్నాను, క్లౌడ్ పక్కన పెట్టండి. క్లౌడ్ లో మీకు ఈకేఎస్ ఉంది, ఏకేఎస్ ఉంది, కాప్స్ ఉంది, అంతా ఉంది. అది కాకుండా మీకు ఆన్ ప్రెమిసెస్ ఉంది. మీకు చాలా మంది హెల్త్ కేర్ డొమైన్స్ లేకపోతే ఫినాన్షియల్ డొమైన్స్ ఏం చేస్తారంటే ఆర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అంటే క్లౌడ్ కి పోవడం ఇష్టం లేని వాళ్ళు ఇట్ కెన్ బి లైక్ సెక్యూరిటీ రీజన్స్ ఆర్ ఇట్ కెన్ బి లైక్ పొలిటికల్ రీజన్స్. బై ద వే, పొలిటికల్ రీజన్స్ అంటే ఏంటి, అంతా క్లౌడ్ పెట్టకపోతే ఐటీ మేనేజర్ కి ప్రాబ్లము లేకపోతే హెడ్ కి ప్రాబ్లం కదా, అందుకని క్లౌడ్ కి పోనీరు అనమాట. ఎందుకు, వాళ్ళ వర్క్ తక్కువ అయిపోద్దని. దట్స్ పొలిటికల్ పాలిటిక్స్ అంతా. ఏదైనా అయితే ఆన్ ప్రెమిసెస్ లో క్యూబర్నెటిస్ క్లస్టర్ ఇంప్లిమెంట్ చేయాలనేది మీ ఉద్దేశం అయితే దిస్ ఈస్ ద రైట్ వే అనమాట. మీరు ఎలా చేయొచ్చు అని చెప్పి. ఓకే, క్లియర్ అండి అందరికి, అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ హియర్? అందరికి అర్థమైనట్టేనా? ఓకే, గుడ్. సో నెక్స్ట్ వచ్చి మనం చిన్న క్లస్టర్ ఒకటి క్రియేట్ చేయాలి. అంటే ఏంటంటే అందరికీ కూడా ఇంత పెద్ద క్లస్టర్ అనేది అవసరం లేకపోవచ్చు అనమాట. అందుకని మనం ఏం చేస్తాము, దేర్ ఈజ్ సమ్ టైమ్స్ మీకు ఏముంటుందంటే మనకి చిన్న క్లస్టర్ అవసరం అవుతుంది మీకు. అంటే ఏంటంటే దాన్నే K3S అంటాం. మీకు K3S అంటాం. సో K3S అంటే మీకు ఇక్కడికి వచ్చి K3S అనుకోండి, హైలీ అవైలబుల్ సర్టిఫైడ్ క్యూబర్నెటిస్ డిస్ట్రిబ్యూషన్ డిజైన్డ్ ఫర్ ప్రొడక్షన్ వర్క్లోడ్స్ ఇన్ అన్అటెండెడ్ రిసోర్స్ కన్స్ట్రెయిన్ లొకేషన్స్ అని వచ్చింది మీకు, అవునా? సరే, సో ఇది ఎలా డిప్లాయ్ చేయాలా? మీకు ఇది డిప్లాయ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక సర్వర్ లో డిప్లాయ్ చేయొచ్చండి మనం. సో నేనేం చేస్తానంటే మీకు
ఈ రోజు ఏం చేద్దామంటే, ఈ రోజు మీకు ఒక సర్వర్ తీసుకుంటాను. ఒక సర్వర్ తీసుకొని ఎంత ఈజీగా K3s క్లస్టర్ అప్లై చేయొచ్చో చూపిస్తాను. రేపేం చేద్దామంటే, వెనకొక SQL డేటాబేస్ పెట్టి మీకు మీకు వెనక ఒక SQL డేటాబేస్ పెట్టి మల్టిపుల్ K3s సర్వర్స్ పెట్టి మనం ఏ విధంగా ఒక క్లస్టర్ డిప్లాయ్ చేయొచ్చు అని రేపు చూద్దాం మనకి. ఓకే, రేపు చెక్ చేస్తాం. దాంతో పాటు మీకు ఏంటంటే మీకు పాడ్స్ అంటే ఏంటి, మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాడ్ అంటే ఏంటి అని చెప్పి అది కూడా రేపు మాట్లాడతాం అన్నమాట. అయితే నెక్స్ట్ వీక్ వచ్చి మనకి ఏంటంటే ఎక్స్టెండెడ్ సెషన్ ఉంటుందండి. ఎక్స్టెండెడ్ సెషన్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు దాని అంటే మార్నింగ్ ఒక సెషన్ ఉంటుంది, ఈవినింగ్ ఒక సెషన్ ఉంటుంది. అంటే మార్నింగ్ వచ్చి 2 అవర్స్ ఉంటుంది, ఈవినింగ్ 1 అవర్ ఉంటుంది అనమాట, విచ్ ఈస్ మోస్ట్లీ ప్రాబబ్లీ 5 to 6 అనమాట మీకు. సో 5 to 6 ఉంటుంది మండే, సాటర్డే అండ్ సండే. ఎవ్రీ వీక్ కాదు, నెక్స్ట్ వీక్ మాత్రం, ఎందుకంటే ఆ టాపిక్ ని బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకోసం. బట్ ఎనీవే నేను చెప్తాలేండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు నేను బ్యాక్ వచ్చి కొత్త సర్వర్ క్రియేట్ చేయకుండా ఈ సర్వర్ ఉంది కదా, దీని లోపల ఇన్స్టాల్ చేయొచ్చు నేను. సో అందుకని నేను ఏం చేస్తాను, ఎంత ఈజో చూడండి. డాకర్ డాకర్ స్టాప్ అని చెప్పి, లేకపోతే దీన్ని ఇట్లే రన్ చేద్దాం, వేరే సర్వర్ డిప్లాయ్ చేద్దాం, ఎందుకంటే దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అవునా? సో ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ లాంచ్ టెంప్లెట్స్కి వస్తాను. లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి ఇది సెలెక్ట్ చేసి మనం ఏం చేస్తాం, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అన్నా. సారీ గైస్. ఇది T2 మైక్రో కూడా సరిపోతుంది యాక్చువల్ నిజం చెప్పాలంటే. బట్ నేను ఏం చేస్తానంటే, అంతా ఓకే, ఇది కూడా ఓకే, కాకపోతే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డాకర్ కాకుండా K3s అని ఇస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అన్నా. సో K3s ఇస్ వెరీ సింపుల్ అండి. ఇక్కడ చూసారనుకోండి, మీకు ఇక్కడ ఇచ్చాను చూడు, K3s లైట్ వెయిట్ క్యూబర్నెటీస్ అని ఉంది మీకు, గ్రేట్ ఫర్ ఎడ్జ్, IoT, CI, డెవాప్స్ ఇట్లా ఉంటుంది అనమాట. కిందకు వచ్చి చాలా సింపుల్ గా చేయొచ్చు. మీకు ఒకే ఒక కమాండ్ అండి, ఇంకేం అవసరం లేదు, ఒకే ఒక కమాండ్. బట్ మల్టిపుల్ యూజర్స్ ఎలా చేయాలని చెప్పి నేను మీకు రేపు చెప్తాను. మీకు రేపు వచ్చి మనకి MySQL ఎలా ఒక SQL డేటాబేస్ క్రియేట్ చేసి దానిలో ఎలా మనం వాడుకోవాలో రేపు చూపిస్తాను. ఒక RDS డేటాబేస్ డిప్లాయ్ చేస్తాము, డిప్లాయ్ చేసి మనం అది రేపు చూద్దాము. బట్ ఈరోజు ఏంటంటే మీకు సింపుల్ గా ఒక ఎంత ఈజీగా క్రియేట్ చేయొచ్చు, మీకు టెస్టింగ్ కోసం కావాలనుకోండి ఒక క్యూబర్నెటీస్ క్లస్టర్ చాలా ఈజీగా ఒక సర్వర్, లేకపోతే మీరు ల్యాప్టాప్ లో అన్నా కూడా ఒక లైనక్స్ సర్వర్ డిప్లాయ్ చేసి కావాలనుకోండి, దీంతో ఎలా చేయొచ్చో చూద్దాం. సరే, ఫస్ట్ డాకర్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, డన్. సో ఇక్కడికి వచ్చి నేను ఎస్, ఇక్కడ సింగిల్ కమాండ్ అండి, ఏం చేద్దు, సింపుల్ గా పైకి వస్తాను.
మీకు ఇది తీసుకుందాం. కర్ల్ -sfl https get.k3s.io sh అంటే మీకు మనకి ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి మీకు దీనికి ముందు kubectl అని ఇచ్చామనుకోండి, అసలు కమాండ్ లేదు చూడండి, అవునా? సో ఇక్కడికి వచ్చి ఇలా రన్ చేద్దాం మనం. డన్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందు అలా kubectl kubectl వర్షన్ అని ఇచ్చి షార్ట్ అంటే మీకు వచ్చేసింది చూడండి సర్వర్ వర్షన్ అంతా కూడా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, kubectl get pods ఆర్ get nodes అని ఇచ్చాం అనుకోండి, మీకు ఒక నోడ్ వచ్చి ఇక్కడ చూడండి కింద యాడ్ అయిపోయింది. kubectl get pods అంటాను మీకు ఎందుకో బీటా, బట్ ఎనీవే ఏం లేదు, pods -a అని ఇచ్చాం అనుకోండి, కొన్ని వస్తున్నాయి ఇక్కడ. నా ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే దీన్ని తీసుకెళ్ళి దాంట్లో యాడ్ చేయొచ్చా మళ్ళీ. మన ర్యాంచర్ ఉంది కదా, ఇది కూడా మనకు కావాలనుకుంటే ర్యాంచర్కి వస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, హోమ్కి వస్తాను. హోమ్కి వచ్చి మనకి ఇంపోర్ట్ ఎగ్జిస్టింగ్ అంటాను. ఇంపోర్ట్ ఎగ్జిస్టింగ్ అని చెప్పి జనరిక్ అని చెప్పి నేను ఏం చేస్తాను, k3s-cluster అని చెప్పి మనం ఏం చేస్తాము ఇక్కడ యాడ్ అని చెప్పి. సో ఇక్కడ ఏముంది మనకి ఇది కాపీ చేసి ఇక్కడ ఇచ్చి ఎంటర్ కొడతాను మీకు. సో ఇట్లా వచ్చినాక అనేబుల్ అంటే అప్పుడు ఇది ఇవ్వండి మీకు ఇన్సెక్యూర్ అని ఇలా ఇద్దాం. ఓకే గుడ్. సో కాబట్టి అంటే ఏం జరుగుతుందంటే kubectl get pods -a అంటే ర్యాంచర్ కి సంబంధించి కొన్ని ఇన్స్టాల్ అవుతాయి మీకు. చూడండి క్యాటిల్ క్లస్టర్ అని చెప్పి ఇలా వస్తాయి. ఒక నిమిషం అండి, డోర్ నాక్ చేస్తున్నారు, చూస్తారులేండి. హలో, 1 minute. ఓకే గైస్, సో ప్రొవిజన్ అయిపోయిందో లేదో చూద్దాం. సో ఇక్కడికి వచ్చి మనం హోమ్ వస్తే మీకు వచ్చింది k3s క్లస్టర్ కూడా చూడండి, k3s అని వచ్చింది లోకల్, ఇది వచ్చి ఇంపోర్టెడ్ వచ్చింది. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ క్లస్టర్ మేనేజ్మెంట్కి వచ్చాము అంటే ఇక్కడ నుంచే మేనేజ్ చేయొచ్చుగా మనం అంతా కూడా. లోపలికి వచ్చాం అనుకోండి, ఏ నోడ్ రన్ అవుతుంది ఏంటి సంగతి. సో మన దీని ఉంది యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనకి క్లస్టర్ మేనేజ్మెంట్కి వచ్చినప్పుడు సో k3s క్లస్టర్కి వస్తాను, అంతా వచ్చింది చూడండి. సో ఇదండి మీరు చూసినట్టే ఓవరాల్ గా ర్యాంచర్ తో ఎట్లా డీల్ చేయాలా, ఆర్కేతో ఎట్లా డీల్ చేయాలా, k3s తో ఎట్లా డీల్ చేయాలి. నా రేపటి సెషన్ లో ఏం చేస్తామంటే k3s ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మనం ఏం చేస్తాము, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మనం ఎలా మనం హైలీ లెవెల్ అంటే ఇప్పుడు ఒకటే నోడ్ ఉంది కదా, అలాగా మల్టిపుల్ నోట్స్ పెడితే మీకు సెంట్రలైజ్ గా ఎలా పెట్టాలి అని చెప్పి. 1 minute, హోల్డ్ ఆన్, ఎవరు వచ్చారండి, హోల్డ్ ఆన్.
సారీ గైస్. సో మనం ఏం చేస్తాం, రేపు హైలీ అవైలబుల్ K3s క్లస్టర్ డివైడ్ చేద్దామండి. మరి డీకమిషన్ పరిస్థితి ఏంది? డీకమిషన్ ఇస్ సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ర్యాంచర్ హోస్ట్ మాత్రం షట్ డౌన్ చేసి పెడతాను. మేబీ రేపు వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది స్టాప్ చేసి పెడతాను, ఎందుకంటే సర్టిఫికేట్స్ అంతా ఉన్నాయి కదా, ఈజీ అవుద్ది మనకి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, మనం ఏదైతే లోడ్ బ్యాలెన్సర్స్ చేసామో సెలెక్ట్ చేసి డిలీట్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి ఓకే ఇక్కడ వద్దాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇన్స్టెన్సెస్కి వచ్చి మనకి మొత్తం టెర్మినేట్ చేద్దామండి. ఓకే డన్, గుడ్. సో నెక్స్ట్ వచ్చి నేను చేయాల్సింది ఏంటంటే మీకు వీడియో యాక్సెస్ ఇవ్వాలా. దానికోసం ఏం చేస్తానంటే మీకు ఫస్ట్ రికార్డింగ్ ఆపుతాను.